అందరికీ నమస్కారం. ప్రైజ్ ది లార్డ్. యథార్థవాది టీవీ ఛానల్కి స్వాగతం. క్షీరసాగర మదనం ప్రశ్నోత్తరి కార్యక్రమానికి స్వాగతాన్ని తెలియజేస్తున్నాను. రండి, సకల ప్రశ్నలకు సమాధానాలు పొందుకుందాం. ఈ తరములో దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి ఈ తరం అపోస్తలులు, ప్రవక్త, దేవుని నోరు. మరి దేవుని నోరని కొన్ని లక్షల మంది గ్రహించి వెంబడిస్తున్నటువంటి దైవజనులు అద్దంకి రంజిత్ ఓఫిర్ గారు. మరి మనందరి యొక్క సందేహాలను వారు నివృత్తి చేస్తూ వస్తున్నారు. అనేక సంవత్సరాలుగా కొన్ని వేల ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు బైబిల్ కాంతిలో. ఇంకా మనకున్నటువంటి సందేహాలను నివృత్తి చేసుకోవడానికి మనం ముందుకు వెళ్దాం. మరి దైవజనులు సిద్ధంగా ఉన్నారు. అయ్యగారికి హృదయపూర్వక స్వాగతాన్ని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అయ్యగారు వందనాలు. వందనాలు. అయ్యగారు, మరి మీ యొక్క కుటుంబం నుండి మీ యొక్క మేనల్లుడు మరి ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడు అనేటువంటి ఒక సంఘటన బట్టి మరి దేవుని దగ్గరికి వెళ్ళడము అది వారికి సంతోషమే, కానీ ఇక్కడ ఉన్న వారందరికీ అది బాధని మిగిల్చింది. మరి ఎంతైనా మీరు మీ చేతులలో ఎత్తుకొని పెంచినటువంటి మేనల్లుడు, చిన్నతనం నుంచి చూసినటువంటి వారు, మరి వారు దేవుని సేవకులుగా ఉండి మీతో కలిసి సేవ చేస్తూనే మరి ప్రభు దగ్గరికి వెళ్ళారు చిన్న వయసులోని. వారి గురించి మీరు ఏం చెప్తారు? ఇప్పటికే చాలామందికి ఈ విషయం అంతా కూడా తెలిసింది. అందరూ కూడా ఈ విషయంను బట్టి మరి చింతిస్తూ ప్రార్థిస్తూ ఉన్నారు. ఏం చెప్తారే గారు షామ్ అబ్రహాం గారి గురించి? అది నాకు నలుగురు అక్కయ్యల తర్వాత నేను పుట్టాను మా అమ్మ నాన్నలకు. నాలుగో అక్కయ్య పేరు గ్రేస్ మార్గరెట్. ఇంట్లో మమ్మక్క మమ్మీ మమ్మీ అని పిలిచేవాళ్ళు. మా నాన్న అమ్మ అందరూ ముద్దు పేరు ఆమె. నేను చిన్నోడు కనుక మమ్మక్క. నాకంటే 2 ఏళ్ళు పెద్దది. అక్క కొంతకాలం కిందట కాలధర్మం చెంది దేవుని దగ్గరికి వెళ్ళిపోయింది. షీ వాజ్ ఎ పోస్ట్ గ్రాడ్యుయేట్ సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్ ఇన్ ది యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్. బావగారు చనిపోయారు, అక్క కూడా చనిపోయింది. అక్కకి 2 పిల్లలు, 2 కుమారులు. పెద్ద కుమారుడు శామ్ జాన్ అబ్రహాం, రెండో వాడు సునీల్ జాషువా. 2 పెళ్ళిళ్ళు అయినాయి. పెద్దవాడు నేను సేవ చేస్తానని చెప్పి వచ్చి ప్రతిష్ఠించుకున్నాడు. ఓఫిర్ మినిస్ట్రీస్ యొక్క సేవకునిగా నేను అతన్ని, మా అల్లుడిని అభిషేకించాను, హస్తనిక్షేపణ చేసి. చాలా సంవత్సరాలు ఒక చర్చ్ నడిపించాడు. ఈసీఐఎల్ తార్నాక సమీపంలో ఒక చర్చ్ నడిపించిన. మా అల్లుడి వైఫ్ ఫ్లీమీ అని హెబ్రోన్ ఎల్డరు అక్కిదాస్ జాన్ అన్న గారి కుమార్తె. మా అల్లుని వైఫ్ అయితే నా కుమార్తె కదా. మంచి సువార్త సేవ భారము కలిగిన చైల్డ్ ఇవాంజలిస్ట్. మంచి జంట, అద్భుతమైన సేవ చేశారు. మరి 79లో పుట్టాడు. 80లో నేను సేవ కొరకు వచ్చాను. 1 ఇయర్ నేను సేవకు రాకముందు 1 ఇయర్ ముందు పుట్టాడు. ఆ బాబు పుట్టిన తర్వాత ఫస్ట్ నేనే ఎత్తుకొని ముద్దు పెట్టుకొని ప్రార్థన చేశాను. సేవలోకి ఇంకా ఫుల్ టైం రాలేదు, కానీ ప్రిపేర్ అవుతున్నా. అక్కకు సీజేరియన్ ఆపరేషన్ జరిగింది విజయ్ మేరీ హాస్పిటల్. ఐ రిమెంబర్ వెరీ వెల్. అక్కడే ఉన్నాను నేను ఆపరేషన్ టైంలో. బాబుని ఎత్తుకొని ముద్దాడి అప్పుడే ఫ్యూ మినిట్స్. ఆ తర్వాత నాకు ఇష్టమైనటువంటి మేనల్లుడు నా ఒడిలోనే పెరిగాడు. వీడిని ముద్దు పెట్టుకోవడానికి ఎప్పుడు అక్క దగ్గరికి వెళ్ళేవాడిని. అలాగా అంత అనుబంధము కలిగిన మేము తర్వాత సహదాసులం కూడా కలిసి సేవ కూడా చేశాం. ఒక విధంగా నాకు
కుమారుడితో సమానం, ఆత్మీయ కుమారుడు, సహదాసుడు, ఆ, అనేక అనుబంధాలు. నాకు గ్రేటెస్ట్ వీరాభిమాని. నా పాటలన్నీ కూడా అద్భుతమైన అర్థం ఉన్న పాటలు మామయ్య, మమ్మల్ని బ్రతికించేస్తున్నాయి అని చెప్పి నా పాటల గురించి, యాత్రికుడి పదధ్వని గురించి. చాలామంది ఇంగ్లీష్ మీడియం చదువుకున్న వాళ్ళు మీ పాటలు పాడలేకపోతున్నారు. మీ పాటలన్నీ ఇంగ్లీష్ ట్రాన్స్లిటరేషన్లో, యెహోవా నా కాపరి అంటే YEHOVANA నా కాపరి KAPAR అట్లా ట్రాన్స్లిటరేషన్ చేసి ఒక బుక్కే ప్రింట్ చేయాలి. అప్పుడు తెలుగు భాష అర్థమైనా చదవలేని వాళ్ళు ఉన్నారు, ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్లు. ఎంతోమందిని మీ పాటలు బ్రతికించేస్తున్నాయి మామయ్య. ఇటువంటి ప్రాజెక్ట్స్ ఎన్నో ఉన్నాయి ఆయన దగ్గర. ఎప్పుడు నాకు ఫోన్ చేసి, మామయ్య మీ ప్రసంగం అదిరిపోయింది, వాళ్ళ అద్భుతమైన రెవల్యూషన్ మామయ్య అని చెప్పారు. మంచి విశ్వాస వీరుడు. అలాగే నా కూతురు ఫిలిమి, వాళ్ళకి చక్కని 2 పిల్లలు, పాప తర్వాత బాబు. అంత బాగా వెరీ హెల్దీ మ్యాన్. ఆరోగ్య విషయంలో జాగ్రత్త పరుడు. ఎప్పుడు బ్రౌన్ రైసే తింటాడు, మటన్ రెడ్ మీట్ తినడు. ఏ హెల్త్ ఇష్యూ లేదు. మరి సడన్గా ఇలా జరిగింది, వెంటనే ఏదో కొంచెం మంటగా ఉంది, నొప్పిగా ఉందంటే హాస్పిటల్కి వెళ్ళారు. మంచి హాస్పిటల్ అది కూడా. వాళ్ళు ఏం కాలేదు, బాగానే ఉన్నది, యాసిడిటీ తప్ప ఏం లేదని ఇంటికి వస్తే 3-4 అవర్స్కి మళ్ళీ నొప్పి స్టార్ట్ అయ్యింది. ఇంకా హాస్పిటల్కి వెళ్ళటమే దేవుని దగ్గరికి వెళ్ళిపోయాడు. చివరి శ్వాస అయిపోయింది. మా ఫ్యామిలీలో ఇది పెద్ద గాయం. మా అక్క అందరికంటే చిన్నది, అక్కలలో చిన్నది. ఆమె చాలా చిన్న వయసులోనే పోయింది. అదే మాకు ఇంకా జీర్ణం కాలే. ఆ గాయం నుంచే మేము కోలుకోలేదు. ఇప్పుడు ఈ బాబు వెళ్ళిపోవడం, మేమందరం మా కుటుంబం అంతా గాయపడ్డాము, చాలా బాధలో ఉన్నాము. ఇంతసేపు నేను అక్కడే ఉండి పాటలు, స్తుతి, ఆరాధన, వాక్య పరిచర్య అంతా చేసి దాదాపు 3-3.5 గంటలు అక్కడ. ఫేస్బుక్లో ఉంది, ఓఫీర్ మినిస్ట్రీస్ ఛానల్లో ఉంది, ఎవరైనా చూడవచ్చు కావాలంటే. సో అక్కడ నుంచి నేరుగా ఈ కార్యక్రమం కొరకు ఇక్కడికి వచ్చాను. మా కుటుంబానికి జరిగిన ఈ గాయాన్ని బట్టి మరి ప్రార్థన చేసిన వాళ్ళందరికీ కూడా వందనాలు, కృతజ్ఞతలు. మా శామ్ అల్లుడు, అతని భార్య, అతని కుమారుడు, కుమార్తె, వారి కొరకు ప్రార్థన చేయాలి. వారికి దేవుడే తోడుగా, సహకారిగా, సహాయకుడిగా, పోషకుడిగా, సంరక్షకుడిగా ఉండాలని అందరూ కూడా, నన్ను ప్రేమించే వాళ్ళందరూ కూడా మా అల్లుడు కుటుంబం కొరకు ప్రార్థన చేయాలని నేను చేతులు జోడించి మనవి చేస్తున్నాను. బాధలో ఉన్నాము, అయినా మరి తప్పదు. దేవుని నిర్ణయాన్ని మనం ప్రశ్నించలేం. ఆయనకు లోబడాలి. ఆయనకు లోబడ్డం తప్ప మనం ఏం చేయలేం. నా కూతురు ఫిలిమి తల్లి కూడా ధైర్యంగానే ఉంది. ఎందుకంటే ఆమె కూడా మెచ్యూర్ బిలీవర్, ఒక మెచ్యూర్ బిలీవర్. కాబట్టి అవునులే చిన్నాన్న, బాధగానే ఉంది కానీ దేవుణ్ణి మనం ఎదిరించలేం కదా అనే స్టేటస్లో ఆమె ఉన్నది. పిల్లలు కూడా అనుకున్నంతగా బ్రేక్ డౌన్ కాలే. యేసయ్య దగ్గర ఉన్నాడు కదా డాడీ అని పిల్లలు కూడా నమ్మకంతో ఉన్నారు. వారి కొరకు దయచేసి ప్రార్థన చేయాల్సిందిగా నా విజ్ఞప్తి. అందరికీ వందనాలు. యాక్చువల్గా ఈరోజు కార్యక్రమము ఎలా నిర్వహిస్తాము, అయ్యగారు ఇంత బాధలో ఉన్నారు అనిపించింది అయ్యగారు. అయినను మరి దేవుని పని కొరకు మీరు సమయాన్ని ఇవ్వడాన్ని బట్టి, ఎంత బాధలో ఉన్నా చచ్చిపోయేదాకా, ఊపిరి ఆగిపోయేదాకా యేసయ్య పని అయితే చెయ్యాలి అనే ఒక
ప్రతిష్ట సమర్పణతో నేనైతే బ్రతుకుతున్నాను. ఎన్నోసార్లు బాధల్లో ఉండి శారీరక బాధ, ఆఖరికి ఇప్పుడు నాకు కెమో ఇంజక్షన్లు ఇచ్చారు. కెమో ఇంజక్షన్ ఇస్తే మంచానికి అంటుకుపోయి ఉంటాడు బల్లిలాగా, రాలేడు, లేవలేడు. ఎవరైనా మనిషి కెమో ఇంజక్షన్లు దాదాపు అంటే కొంతమందికి 3, 5, 6 కెమోస్ ఇస్తే 6 ఎక్కువ చాలా. నాకు 10 కెమో ఇంజక్షన్లు ఇచ్చారు. మొత్తం నీరసం అయిపోయాను. మరి అప్పుడు కూడా వచ్చాను స్టూడియోకి. వెంట్రుకలన్నీ ఊడిపోయినా వచ్చాను, మళ్ళా వెంట్రుకలు వచ్చినా వచ్చాను. ఊపిరి అయితే ఉంది కదా, ఊపిరి ఉన్నంత వరకు దేవుని పని ఆపొద్దు అనే ఒక కమిట్మెంట్. నా కొరకు ప్రార్థించిన నా అభిమానులు అందరికీ కూడా వందనాలు. అయ్యా ధన్యవాదాలు అయ్యారు. అయ్యారు, ప్రపంచవ్యాప్తముగా కొన్ని పరిణామాలు నెలకొన్న సందర్భము. మరి అమెరికా ప్రెసిడెంట్ అయినటువంటి డొనాల్డ్ ట్రంప్ గారు వెనిజులా ప్రెసిడెంట్ అయినటువంటి నికోలస్ మెడోరో అధ్యక్షులుగా ఉన్నారు. ఆయనను మరి యుఎస్ మిలిటరీ ఆర్మీ ఆయనను అరెస్ట్ చేసి ఎవరికి తెలియకుండా తీసుకెళ్ళినటువంటి ఒక పరిస్థితి. ప్రపంచవ్యాప్తంగా అన్ని మీడియాలు ఏం మాట్లాడుకుంటున్నాయి ప్రజలందరూ అంటే, రాజుల కాలంలో ఒక రాజు ఇంకొక రాజ్యంలోకి వెళ్ళి ఆ రాజును బంధించి తీసుకొని వెళ్ళినటువంటి ఉదాంతాలు అప్పుడు జరిగేవి. ఈనాడు కూడా అనేక దేశాలలో డెమోక్రసీ ఉంది, ఏ దేశం ఆ దేశాన్ని పరిపాలించుకుంటున్న తరుణంలో కూడా అమెరికా లాంటి ఒక అగ్రదేశము ఇలా చేయడాన్ని ఎలా చూడాలి? ఏ దేశము కూడా మళ్ళీ మాట్లాడడం లేదు, ఏదో చిన్నగా ఒక లైన్లో ఖండించి వదిలేశారు తప్ప ఎవరు కూడా దీన్ని గట్టిగా ఖండించలేనటువంటి ఒక పరిస్థితి కనబడతా అని చెప్పుకుంటున్నారు. ఇప్పుడు ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా 2 ఖండాలు. అమెరికా అంతా ఒక్కటి కాదు. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, యుఎస్ఏ ఈజ్ మెయిన్లీ నార్త్ అమెరికా, 50 రాష్ట్రాలు. సౌత్ అమెరికా ఏదైతే ఉందో దాన్ని లాటిన్ అమెరికా అంటారు. అందులోనే క్యూబా కూడా ఉంది. ప్రక్కన ఈ లాటిన్ అమెరికాలో భాగమే వెనిజులా. వాళ్ళు అమెరికన్ సార్వభౌమత్వం కిందికి వాళ్ళు రారు. వాళ్ళు ఇండిపెండెంట్ సోవరిన్ కంట్రీస్. అవి చిన్న దేశాలు. క్యూబా చాలా చిన్న దేశం. అయితే ఇవి అమెరికన్ ఆధిపత్యానికి ఒప్పుకోనటువంటి దేశాలు. అవి క్యూబా ఉంటుంది అక్కడ అమెరికాలో, సౌత్ అమెరికాలో ఇటు టాప్ టిప్, నార్థరన్ టిప్ ఆఫ్ సౌత్ అమెరికా, ఉత్తర బార్డర్ దగ్గర అమెరికాకు చాలా దగ్గర. ఈ కొంచెం ప్రో రష్యన్ ఫిడెల్ కాస్ట్రో క్యూబన్ ప్రెసిడెంట్, ప్రో రష్యా ఉండేవాడు. తర్వాత నేను ఎప్పుడు చెప్తుంటా కదా, ఈ ప్రపంచంలో అత్యానంద భరితులు అని ఒక పాల వ్యాపారం చేసి దానివల్ల ప్రపంచ సువార్త చేసిన ఒక దైవజనుడు అని చెప్తా. ఆ బుక్లో ఫిడెల్ కాస్ట్రోని వాళ్ళు కలుసుకోవడం గురించి రాసింది. డెమోస్ షకేరియన్ ఆయన. ఫిడెల్ కాస్ట్రో అంటాడు ఏంటంటే, అమెరికా నుంచి మేము సపరేట్ అయిన తర్వాత తాగుడు, ఈ డ్రగ్స్ ఇవన్నీ కూడా మా దేశంలో లేకుండా మేము క్లీన్ కంట్రీగా చేసుకున్నాం అని ఆయన. మామూలుగా వీళ్ళు పోయి హోటల్లో ఎక్కడనో కాఫీ తాగుదామంటే అక్కడికి ఆయన మిలిటరీ దుస్తులు వేసుకొని 4 బాడీ గార్డ్స్ వేసుకొని ఆయన కూడా కూర్చొని కాఫీ తాగుతున్నాడు ఫిడెల్ కాస్ట్రో. ప్రజల్లో కలిసిపోయి ఉండాలని. అంటే అటువంటి సంస్కృతి. అయితే ఇప్పుడు వెనిజులా గురించి ఈయన ఏమంటాడంటే, ట్రంప్ గారు, అమెరికాలోనికి డ్రగ్ ట్రాఫికింగ్ అంతా వెనిజులా నుంచి వస్తున్నది.
ప్రమాదకరమైనటువంటి మత్తు పదార్థాలు ఈ వీళ్ళు వెనిజులన్ ప్రెసిడెంట్ వీళ్ళు సరఫరా చేస్తున్నారు అనే నెపం మీద వెళ్ళి అరెస్ట్ చేశారు, పట్టుకున్నారు. మరి అట్లాంటిది ఏమన్నా ఉంటే నిరూపించాలి, రుజువులు చూపించాలి. ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ లా ఉన్నది, ఐక్యరాజ్య సమితి ఉంది. ఈ ఐక్యరాజ్య సమితి అసలు వేస్ట్ అని చెప్పి నేను బయటికి వెళ్ళిపోతానని ఈ మధ్య ఒక స్టెప్ వేశాడు ఈయన ట్రంప్ గారు. మరి మీరు అన్నట్లు ఒక రాజుని ఇంకో రాజు ఎత్తుకొని పోవడము అని అంటే ఇది రాజుల కాలంలో జరిగింది. ఇప్పుడు ఇట్లా జరగడం ఎలా చూడాలంటే యేసయ్య ముందే చెప్పాడు, రాజ్యం మీదికి రాజ్యము లేచును, జనం మీదికి జనం లేచును. ఇది అదే పరిస్థితి. కొంతకాలం కిందట సదాం హుసేన్ కువైట్ను కబళించాడు. తర్వాత బహుళ దేశాల సైన్యాలు వచ్చినప్పుడు దాన్ని వదిలేశాడు. అట్లా నికరాగువా అమెరికా ఆక్రమించుకుంది. తర్వాత మళ్ళీ అది సాల్వ్ అయిపోయింది. అంటే ఏంటంటే ఒకరి మీద ఒకరు లేచి ప్రశాంతత ఉండదు, సమాధానం ఉండదు. ఎదుటి వాళ్ళ సార్వభౌమ అధికారాన్ని, సోవరినిటీని, సార్వభౌమాధికారాన్ని గౌరవించరు. ప్రతి ఒక్కరు నేనే ప్రపంచ పోలీసుని అనుకొని నాకు తప్పని తోచింది నేను తప్పగా దండిస్తాను, నా స్టైల్లో నేను యాక్షన్ తీసుకుంటా అని అన్నట్టుగా అందరి మైండ్ సెట్ అంచెదిన్నాళ్ళు ఉంటుంది. అందులో ఇది కూడా భాగం. ఇప్పుడు ఆయన వెతుకుపోయినారు, అదేంటంటే వెనిజులా నుండి నార్త్ అమెరికా లోపలికి డ్రగ్ ట్రాఫికింగ్ వస్తూ ఉన్నది అంటాడు. ప్రపంచంలో అందరూ కోడైకు వస్తున్నారు, మొత్తం ప్రపంచమే కోడైకు వస్తుంది. ఏమనంటే వెనిజులాలో అత్యంత భారీ ఆయిల్ నిల్వలు ఉన్నాయి. అందుకొరకు అమెరికా ఆ ఆయిల్ నిల్వల కొరకు ఆశపడి కేవలం ఈ యొక్క, ఎందుకంటే అమెరికన్ ఎకానమీ కూడా కొంచెం బలహీనం అవుతూ ఉంది కాబట్టి ఆయిల్ ఈజ్ మనీ. ఇప్పుడు ఆయిల్ ఎవరికి ఉంటే వాళ్ళకే మనీ ఉన్నది. అందుచేత ఆ చమురును ఆశించి డొనాల్డ్ ట్రంప్ గారు ఈ డ్రగ్స్ అనే నెపం పెట్టేసి ఆయనను ఎత్తుకుపోయినాడు. ఆయన భార్య సమేతంగా ఎత్తుకుపోయారు ఇద్దరిని, ప్రెసిడెంట్ని తర్వాత ఆయన సతీమణి ఇద్దరిని ఎత్తుకుపోయారు. ఏంటంటే డ్రగ్ ట్రాఫికింగ్ అవుతుందని. వాళ్ళిద్దరిని ఎత్తుకుపోతే డ్రగ్ ట్రాఫికింగ్ ఆగుతుందా? ఏం ఆగదు. వేరే ఆ పని చేసేవాడు చేస్తూనే ఉంటాడు కదా. ఏదో రకంగా దురాక్రమణ చేసి ఆయిల్ నిల్వలన్నీ ఆక్రమించుకోవాలి అనే దురుద్దేశమే కనబడతా ఉంది. లోకమంతా కోడై కూస్తుంది. మరి ఈ విషయంలో మనము ట్రంప్ గారిని ఖండించకపోయినా యేసు ప్రభు మాట అయితే నెరవేరుతుంది. ఒక రాజ్యం మీదకి ఇంకో రాజ్యం వెళ్ళిపోతుంది, జనం మీదకి జనం యుద్ధానికి వెళతారు. అదే అంటే అంచెదినాల్లో నెమ్మది ఉండదు, సమాధానం ఉండదు. సమాధానకర్త అయిన అధిపతి యేసు వచ్చి రాజ్యమేలేదాకా ఇట్లాగే కొట్టుకు చేస్తారు. ప్రశాంతత ససేమిరా ఉండదు. వీళ్ళు ఎన్ని యజ్ఞాలు యాగాలు చేయని, ఎన్ని ప్రపంచ శాంతి ఒప్పందాలు చేయని, ఎన్ని ప్రయత్నాలైనా దౌత్యనీతితో చేయని, ప్రపంచానికి సమాధానం ఉండదు. సమాధానకర్త యొక్క అధిపతి ద ప్రిన్స్ ఆఫ్ పీస్ వచ్చి ఏలేదాకా ఈ భూగోళానికి భూలోకానికి సమాధానం ఉండదు. ఇట్లాగే ఏదో ఒకటి పెట్టి రీజన్స్ పెట్టుకొని ఒకళ్ళ మీద కొట్టుకొని చేస్తారు. సో ఇప్పుడు అందులో అంచకాల సంభవాలలో సూచనల నెరవేర్పులో ఒక భాగమే ఇది కూడా. మరి ట్రంప్ గారిని ఎవరు విమర్శించలేకపోతున్నారు ఎందుకు అని అంటే అగ్రరాజ్యం, అందులో అణ్వాయుధాలు కలిగిన దేశం, చాలామంది వాళ్ళ మీద ఆధారపడ్డారు. ప్రపంచ చమురు ఉత్పత్తులలో 40% అమెరికాయే వాడుకుంటుంది. లిటిల్ లెస్ దెన్ హాఫ్, సగానికి కొంచెం తక్కువ ఒక్క అమెరికానే వాడుకుంటుంది. సో ఆయిల్ ఈజ్ మనీ అనుకున్నాం కదా.
సప్లై, ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ ఆఫ్ ఆయిల్ ఈజ్ ద రియల్ బిజినెస్. ఎవ్రీ అదర్ బిజినెస్ దాని మీద ఆధారపడి ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది. ఆయిల్ రేట్లు పెరిగితే మనం తినే చింతపండు, కందిపప్పు, బియ్యం అన్ని రేట్లు పెరుగుతాయి. కాబట్టి అందులో ప్రధాన సింహభాగం యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాది. కాబట్టి ఎవరైనా కూడా వాళ్ళతో ఢీ కొనడానికి 2 సార్లు ఆలోచిస్తారు. కాబట్టి ఇది తప్పు అని ఏదో పైకి అట్లా ఖండించినా స్ట్రిక్ట్గా యాక్షన్ తీసుకోవడానికి అంత పరిస్థితి ఎవరికీ లేదు. మిగతా లోకమంతా కలిసి ఎంత ఆయిల్ వాడతారో అంత ఆయిల్ ఒక్క అమెరికానే వాడుతుంది. రెస్ట్ ఆఫ్ ద హోల్ వరల్డ్, ఇండియా, జపాన్, అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, ఆల్ అరబ్ కంట్రీస్, ఆఫ్రికన్ కంట్రీస్ అన్నీ కలిసి 60 బ్యారెల్స్ వాడితే ఒక్క అమెరికానే 40 వాడుతుంది. కాబట్టి ప్రపంచంలో ఈ ఆయిల్ ట్రాఫికింగ్, ఆయిల్ బిజినెస్, ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ మెయిన్ బిజినెస్ ఎఫెక్టింగ్ ఎవ్రీ అదర్ బిజినెస్. అంత కీలక స్థానంలో సగానికి సగం మీద కూర్చున్నారు అమెరికా వాళ్ళు. కాబట్టి వాళ్ళతో బిజినెస్ పోగొట్టుకోవడం ఎవరికి ఇష్టం లేదు. కాబట్టి ఆ చిన్న దేశం అదేముంది, లాటిన్ అమెరికా దేశము, వాళ్ళను మన వాళ్ళు అనుకున్నా కాకపోయినా అమెరికాతో పొలిటికల్గా శత్రుత్వం ఎవరు పెట్టుకోవడానికి ఇష్టపడరు. ఇదంతా కూడా లాలూచీ వ్యవహారమే. న్యాయం ఎక్కడ జరగదు. అన్యాయం ఎవరికో, నాకు కూడా అన్యాయం జరిగింది వ్యక్తిగత స్థాయిలో. ఎంతోమంది ఆడవాళ్ళకి అన్యాయం జరిగింది వ్యక్తిగత స్థాయిలో. ఇప్పుడు దేశాల జాతీయ స్థాయిలో అన్యాయం జరుగుతుంది. అన్యాయం అనేది ఎక్కడైనా ఉంది. మొన్న ఒక దళితుడిని కాలు విరగొట్టారు, ఒక కాలు విరగొట్టేశారు మన లేటెస్ట్. మరి దానికి ఏమంటాము? అది అన్యాయం కాదు. అన్ని అన్యాయాలే, ప్రతి చోట అన్యాయమే జరుగుతుంది. యేసు ప్రభు వారు ఎప్పుడైతే వచ్చి పరిపాలన చేస్తారో నీతి న్యాయములు అనే సింహాసనానికి ఆధారం. అప్పటిదాకా ఇలాగే కొట్టుకొని చేస్తారు. ఈ ట్రెండ్ అట్లాగా కొనసాగుతుంది. ఒక దేశం మీద ఇంకో దేశం అన్యాయంగా దురాక్రమణ చేయడం, వాళ్ళ సార్వభౌమ అధికారాన్ని భంగపరచడం, లిమిట్స్ క్రాస్ చేసి వెళ్ళిపోవడం ఏంటంటే ఒక కుంటి సాకు. సద్దాం హుస్సేన్ గారు ఏం చెప్పారు? కువైట్ మా దేశంలో అంతర్భాగము, తర్వాత వాళ్ళు ఇండిపెండెన్స్ డిక్లేర్ చేసుకున్నారు, మేము మా దేశం మేము మళ్ళీ కలుపుకుంటున్నాం అన్నాడు సద్దాం హుస్సేన్ గారు. ఎప్పుడైతే బహుళ దేశాలు పోయి యుద్ధం చేసినాయో ఇక తట్టుకోలేక సరే కువైట్ మాలో అంతర్భాగం కాదులే వదిలేస్తున్నాం అనేసారు. మరి ముందు అంతర్భాగం అని ఎందుకు అన్నట్టు, ఇప్పుడు ఎందుకు కాదంటున్నట్టు? అంటే ఏంటంటే న్యాయము యథార్థత ఉండకపోవడమే దౌత్యనీతి. డిప్లొమాటిక్ రిలేషన్షిప్స్ అన్నీ ఆనెస్ట్గా అవునంటే అవును కాదంటే కాదన్నట్టు ఉండదు. ఇప్పుడు మన ఇద్దరం కూడా ఏదన్నా కర్ర విరగకుండా, పాము సాగకుండా, నొప్పింపక తానువ్వక అన్నట్టు మాట్లాడుకుంటే చాలా డిప్లొమాటిక్గా మాట్లాడుతున్నామండి అంటారు. డిప్లొమాటిక్ అంటే అర్థం ఏంటంటే కర్ర విరగకుండా, పాము సాగకుండా, ఎటు తేల్చకుండా నాన్చుడి వ్యవహారం చేయడమే డిప్లొమాటిక్ స్టైల్. ఇది ప్రపంచ స్థాయిలో జరుగుతున్న అన్యాయం. అనేక దేశాలకు అన్యాయం జరిగింది. దీన్ని చూస్తూ దేవుడు సంతోషిస్తాడా? సంతోషించడం కాదు, అందుకే ఆయన వచ్చి నేను పరిపాలిస్తాను రా చవటల్లారా, మీకు పరిపాలించుకోవడం చేత కాలేదు. మానవునికి తన్ను తాను పరిపాలించుకోవడం చేత కాలేదు. అందుకని సృష్టికర్తే వచ్చి పరిపాలించాలి అని దేవుడు నిరూపించడమే యేసు 2వ రాకడ. మ్యాన్ ఈజ్ అనేబుల్ అండ్ అన్ఫిట్, అన్క్వాలిఫైడ్ టు రూల్ హిమ్సెల్ఫ్. హ్యూమన్ రేస్ మస్ట్ బి రూల్డ్ బై ద క్రియేటర్. మ్యాన్ కెనాట్ రూల్ హిమ్సెల్ఫ్. మానవుడు తన్ను తాను పరిపాలించుకోకూడదు, పరిపాలించుకోజాలడు. పరిపాలించుకుంటే ఇట్లాగే వ్యవహారం అంతా నిర్వాహకం ఇలాగే ఉంటుంది. ఏదో చెబుతారు గుప్తరాజుల స్వర్ణయుగము, అంతకుముందు ఏదో శాతవాహన కాలము,
ఏదో కాలం అంటారు. ఆ కాలంలో రాజుల చరిత్ర రాశారు. ఉమ్, మరి ఆ కాలంలో దళితుల చరిత్ర ఏంటి, శూద్రుల చరిత్ర ఏంటి, ఉమ్, స్త్రీల పరిస్థితి ఏంటి, సతీ సహగమనాలు ఏంటి అంటే మంచి మంచిగా ఉన్న విషయాలన్నీ రాస్తారు. ఉమ్, ఉమ్, మరి సమాజంలో సగానికి పైగా ఉన్నటువంటి ప్రజలు అణిచివేయబడ్డ సందర్భం ఏంటి మరి? ఉమ్, ఆ రోజుల్లో మరి దళితులు లేరా, అంటరాని వాళ్ళు లేరా, శూద్రులు లేరా? ఆ రోజుల్లో మన ధర్మశాస్త్రం అమల్లో లేదా? దేన్ని బుద్ధుడు నిరసించాడు మరి BC 500 నాడు? ఉమ్, డీప్గా వెళితే ఏంటంటే వాళ్ళ పరువుకు నష్టం రాకుండా ఉండే విషయాలే చరిత్రగా రాసుకున్నారు ఉమ్, ఉమ్, మన దేశ పెద్దలు. ఉమ్, వాళ్ళకు పరువు పోకుండా ఉండే మంచి సంగతులే చరిత్రలాగా రాసుకున్నారు. ఉమ్, అవమానకరమైనటువంటి విషయాలు, దళితుల అణిచివేత, స్త్రీల అణిచివేత, ఇవి ఎక్కడ కూడా రాయకుండా జాగ్రత్త పడ్డారు. ఉమ్, మా ఆదర్శ సమాజం, సమ సమాజం అని ప్రగల్భాలు చెప్పుకోవడానికి. కానీ అణిచివేత అన్ని యుగాలలో, తరాలలో ఉండనే ఉన్నది. ఉమ్, ఉమ్, ఎక్కడా న్యాయం అనేది లేదు. ఉమ్, యేసుప్రభు వారు వచ్చినప్పుడే నీతి న్యాయములే పునాదిగా కలిగిన అసలు సిసలైన సమ రాజ్యం, సమ సమాజం స్థాపించబడుతుంది. ఓకే. మనుషులందరూ ఒకటే అనేది ఆయనే వచ్చి చేయగలడు, కానీ మనం చేయలేం. బైబిల్లో ఉన్నటువంటి రాజులు సౌలు, దావీదు, సొలొమోను ఇలా కొంతమంది పరిపాలించినప్పుడు వాళ్ళ రాజ్యంలో కూడా ఇలాంటి పరిస్థితులు ఉండేనా? వాళ్ళ రాజ్యంలో పేదలున్నారు, అన్యాయాలు జరిగినాయి కదా. ఉమ్, వాళ్ళు ఏం గొప్పోళ్ళని కాదు. ఉమ్, ఇప్పుడు ఆ రాజులు గనక న్యాయంగా సర్వ పరిపూర్ణత, పర్ఫెక్షన్ కలిగినటువంటి రాజ్యాలు ఉమ్, పరిపాలించగలిగితే మళ్ళీ యేసురాజు రావడం ఎందుకు? ఉమ్, అవసరం లేదుగా. ఉమ్, ఏ మానవుడైనా ఒక సర్వపరిపూర్ణమైన లోపరహితమైన పరిపాలన అందించగలిగితే, ఏ మానవుడైనా అందించగలిగితే ఆది సంభూతులు చేయాల్సిన అవసరమే లేదు. ఉమ్, ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండును. యెషయా గ్రంథం 9:6లో ఏలయనగా మనకు శిశువు పుట్టెను, కుమారుడు అనుగ్రహింపబడెను అని ఇమీడియట్గా ఏమంటాడు? ఇన్ ద సేమ్ బ్రెత్, ఆయన భుజము మీద రాజ్యభారం. ఆయన భుజం మీద ఉంది రాజ్యభారం. ఆయన వస్తాడు. ముందు మన పాప భారాన్ని మన మీద నుంచి తీసేసి ఆయన తన మీద మోపుకొని మరణించి తిరిగి లేచాడు. తర్వాత రాజ్యభారం వేయడానికి రెండోసారి వస్తాడు. సూచనలు నెరవేరుతూనే ఉన్నాయి. ఎవరు నమ్మినా అవహేళన చేసినా నమ్మకపోయినా ఆయనైతే వస్తాడు. ఎవరు సిద్ధపడకపోయినా ఆయన రావడం మాత్రం ఖాయం. రేపు ఉదయం సూర్యోదయం ఎంత ఖాయమో యేసు రాకడ అంత ఖాయం. ఓకే సార్. నాస్తిక సమాజంలో ఉన్నటువంటి ఒకరైనటువంటి రమేష్ గారు, పాస్టర్లు స్వస్థతలు చేస్తున్నారు, మరి వాళ్ళ కళ్ళద్దాలు ఎందుకు వాడుతున్నారు? వారికి జ్వరాలు వచ్చినప్పుడు వాళ్ళు ఎందుకు కార్పొరేట్ హాస్పిటల్స్కి వెళ్తున్నారు? మరి వారు ప్రార్థనలు చేసి లేదా ఆయిల్స్ పూచి స్వస్థత చేయొచ్చు కదా అని వారు మాట్లాడుతూ వస్తున్నారు. లేదా మార్చురీకి వెళ్ళి లేదా హాస్పిటల్స్కి వెళ్ళి రోగులను బాగు చేయొచ్చు కదా, ఎందుకు చేయడం లేదు అంటూ వారు ప్రశ్నిస్తున్నారు. అవును, దీనికి మీరు ఏమంటారు సార్? ప్రశ్నిస్తున్నారు, బాగానే ఉన్నది, కానీ అసలు టోటల్ కాన్సెప్టే అసలు వాళ్ళది రాంగ్ కాన్సెప్ట్. అసలు అద్భుతము అని దేన్ని అంటాము? ప్రతిరోజు ప్రతిసారి జరిగేదాన్ని అద్భుతం అంటామా? లేదు, ఎప్పుడో ఒకసారి. మరి ఆ సింపుల్ లాజిక్ మిస్ అయిపోయినారు వీళ్ళు. సింపుల్ లాజిక్ మిస్ అయిపోయారు. యేసు ప్రభు వారు అద్భుతములు చేశాడు. ఆ అద్భుతములు ఎప్పుడో ఒకసారి అకేషనల్గా చేశాడు యేసు ప్రభు అయినా, ప్రతిసారి చేయలే. ఫర్ ఎగ్జాంపుల్, చనిపోయిన లాజరును లేపాడు, నాయుని విధవరాలి కుమారుణ్ణి లేపాడు,
కానీ చచ్చిపోయిన ప్రతివాడిని లేపుతా కూర్చోలేదే. ప్రతిసారి ఆయన అందరినీ లేపుతా కూర్చోలేదు. మార్కు సువార్త 6వ అధ్యాయము 5వ వచనం చూడండి. అందువలన కొద్దిమంది రోగుల మీద చేతులుంచి వారిని స్వస్థపరచుట తప్ప మరి ఏ అద్భుతమును ఆయన అక్కడ చేయజాలకపోయాడు. కొంతమంది రోగుల మీద చేతులుంచి స్వస్థపరచడం తప్ప మరి ఏ ఆయుధమును ఏ అద్భుతమును అక్కడ ఆయన చేయజాలకపోయెను. ఇంకా ఎలాంటి అద్భుతం కూడా చేయలేదు. ఎందుకంటే వారి అవిశ్వాసాన్ని బట్టి అద్భుతాలు చేయలేకపోయాడు. లూకాసు వార్త 4వ అధ్యాయము 25. ఏలియా దినముల యందు 3 ఏండ్ల 6 నెలలు ఆకాశము మోయబడి దేశమందంతటను గొప్ప కరువు సంభవించినప్పుడు ఇశ్రాయేలులో అనేక మంది విధవరాండ్రుండినను ఏలియా సీదోనులోని సీదోనులో నుండి సారెపతు ఊరిలో ఉన్న ఒక విధవరాలి వద్దకే గాని మరి ఎవరి యొద్దకును పంపబడలేదు. ఒక్క విధవరాలి వద్దకే గాని మరి ఎవరి యొద్దకును పంపబడలేదు. ఆ తర్వాత మరియు ప్రవక్త అయిన ఎలీషా కాలమందు ఇశ్రాయేలులో అనేక కుష్ఠరోగులుండినను సిరియా దేశస్థుడైన నయమాను తప్ప మరి ఎవడును శుద్ధి నొందలేదు. ఇశ్రాయేలులో ఎందరో కుష్ఠరోగులు ఉన్నారట. అవును. కానీ సిరియా వాడైన నయమాను, సిరియా సైన్యాధిపతి అయిన నయమాను తప్ప ఎవడును స్వస్థత పొందలేదు, శుద్ధి నొందలేదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అంటే కుష్ఠరోగిని స్వస్థపరిచే ప్రభావం ఎలీషాలో ఉంది. కానీ అదే పనిగా పెట్టుకొని అందరినీ స్వస్థపరిస్తా పోలేదు. అద్భుతాలు ఎప్పుడైనా దేవుని చిత్తాన్ని బట్టి దేవుని యొక్క ప్రణాళిక నెరవేర్పు కొరకు అవసరం అనుకుంటే ఆయన చేస్తాడు. అంతేగాని ఇక శక్తి ఉంది కదా అని చెప్పేసి ప్రతిసారి చేయడు ఆయన. అది వీళ్ళు అసలు బేసిక్ తెలియకుండా మాట్లాడుతున్నారు. వీళ్ళు గ్రహించాల్సింది ఏంటంటే ఇట్లాంటి వెటకారాలు మానుకొని కాస్త బుర్ర కరెక్ట్గా పెట్టుకొని ఆలోచించాలి. క్రైస్తవులు స్వస్థత కూటాలు నిర్వహించడమే కాదు, హాస్పిటల్స్ కూడా కట్టారు. ప్రతి మిషనరీ కూడా పనిచేశాడు. క్రిస్టియన్ మెడికల్ సెంటర్ ఉంది రాయవెల్లూరులో. ది బెస్ట్ ట్రీట్మెంట్ ఇన్ హోల్ ఇండియా. అక్కడికి వెళ్ళొచ్చిన వాళ్ళు హిందువులైనా, ముస్లిములైనా, నాస్తికులైనా, ఏ కులమైనా, ఏ జాతి అయినా, ఏ మతమైనా అక్కడికి వెళ్ళొచ్చి చెబుతారు ఏంటంటే, మా సొంత బంధువుల్లాగా, మా సొంత కుటుంబ సభ్యుల్లాగా, తోడబుట్టిన వాళ్ళలాగా మమ్మల్ని డాక్టర్లు చూసుకున్నారండి. ఆ ప్రేమ ఏంటి అసలు మాకు చాలా ఆశ్చర్యంగా ఉందని. మొన్న కూడా మన కాలనీలో నుంచి ఒక రెడ్డి గారు వెళ్ళారు. నన్ను అడిగారు, అక్కడ ఎవరన్నా మీకు తెలిసిన వాళ్ళు ఉన్నారా, నేను ట్రీట్మెంట్ కొరకు వెళ్తున్నానంటే, అవసరం లేదండి, రికమెండేషన్ అవసరం లేదండి రెడ్డి గారు, మీరు వెళ్ళండి. వెళ్ళారు. వచ్చినాక అద్భుతమైన సాక్ష్యం చెప్పారు ఆయన. సొంత చుట్టాలు కూడా, బంధువులు, కడుపున పుట్టిన బిడ్డలు కూడా అంత చూడరండి, అంత ప్రేమ అసలు వర్ణించలేనండి అని చెబుతున్నారు ఆయన. ట్రీట్మెంట్ ఇచ్చేటప్పుడు నర్సెస్ అండ్ డాక్టర్స్ ప్రతి పేషెంట్ దగ్గర ప్రార్థన చేసి మందులు ఇస్తారు, ఆనాటికి ఈనాటికి. కాబట్టి మరి మందులు ఇచ్చేవాడు మళ్ళీ ప్రార్థన ఎందుకు చేయాలి? ప్రార్థన చేస్తే మళ్ళీ మందులు ఎందుకు ఇవ్వాలి? ప్రార్థనలో శక్తి ఉంటే మందులు ఎందుకు? మందు అవసరమైనప్పుడు మళ్ళీ ప్రార్థనలో ఉన్న ప్రభావం ఏంటి? అది ఇట్లా మాట్లాడతారు వీళ్ళు. అదంతా అట్టర్లీ రాంగ్ కాన్సెప్ట్. మందు సరిగా పని చేయడానికి కూడా దేవుని కృప కావాలి అనే కాన్సెప్ట్ మనది. భోజనం చేసి ప్రార్థన చేస్తాం, ప్రభువా ఈ భోజనం ద్వారా నాకు బలం దయచేయి. భోజనం దగ్గర ఏ మతస్థుడైనా దేవుణ్ణి తలుచుకొని తింటాడుగా. ముస్లిం కానీ హిందువు కానీ ఎవరైనా, నాస్తికులు తప్ప ఏ మతస్థుడైనా దేవుణ్ణి తలుచుకుంటే మరి ఆయనే బలం ఇవ్వచ్చు కదా. అన్నం ఎందుకు తినాలంటే, అన్నం తినాలనే సిస్టమ్ అంతా దేవుడే క్రియేట్ చేశాడుగా.
ఇప్పుడు దేవుడే సొంతగా బలం ఇచ్చేది అయితే మరి పేగులు ఎందుకు చేశాడు, కాలేయం ఎందుకు చేశాడు, నోట్లో పళ్ళు ఎందుకు పెట్టాడు, నాలుగు ఎందుకు పెట్టాడు, లాలాజలం ఎందుకు, జీర్ణశక్తి ఎందుకు, జీర్ణ వ్యవస్థ ఎందుకు అంటే ఏంటిది? ఈ జీర్ణ వ్యవస్థ అంతటిని దేవుడు సృష్టించాడు. పెదవులు, నాలుక, అంగిలి, అన్నవాహిక, జీర్ణకోశం, కాలేయం, పెద్ద ప్రేగు, చిన్న ప్రేగు, ఈ డైజెస్టివ్ సిస్టమ్ అంతా దేవుడు సృష్టించినాడు. కనుక దాంట్లో అన్నం ముద్ద పడేయాలి. ఈ సిస్టమ్ సరిగా పనిచేయడానికి, సరిగా జీర్ణం కావడానికి దేవుని ఆశీర్వాదం కావాలి అనే కాన్సెప్ట్. అన్నము తిని బలమివు ప్రభావాన్ని ఎలాగంటామో మెడిసిన్ వేసుకొని దీని ద్వారా నాకు ఆరోగ్యం ఇమ్ము అని అంటాం. ఎందుకంటే మెడిసిన్లో వాడిన కెమికల్స్ అవి ప్రకృతిలో దొరికినవి, ప్రాసెస్డ్, అది కూడా దేవుని సృష్టి. కనుక మెడిసిన్ ద్వారానైనా దేవుడు స్వస్థపరుస్తాడు అనేది. మా డాక్టర్ సతీష్ కుమార్ గారు, డాక్టర్ సి సతీష్ కుమార్ గారు, హోమియో డాక్టర్, సీనియర్ డాక్టర్, నాకు చిరకాల మిత్రుడు. ఆయన నాతో సమవయస్కులు, దాదాపు 40 ఏళ్ళుగా మంచి మిత్రులు. కొన్ని వేల మందిని డాక్టర్ గారి దగ్గరికి నేను తీసుకెళ్ళాను. మణికొండలో ఉంటాను. ఆయన ఒక మంచి క్యాప్షన్ పెట్టాడు, ఐ ట్రీట్, హీ హీల్స్. నేను ట్రీట్మెంట్ ఇస్తాను, ఆ పైన ఆయన స్వస్థపరుస్తాడు. కాబట్టి మీరు స్వస్థత చేయొచ్చు కదా, మందులు ఎందుకు, మీ కళ్ళజోడు ఎందుకు అని అంటే, ఇప్పుడు నాకు సైట్, రీడింగ్ సైట్ దగ్గర షార్ట్ సైట్ ప్రాబ్లం వచ్చింది. ఇది పెట్టుకుంటే తప్ప చదవలేను. ఏజ్ వచ్చింది, కొన్ని వేల పుస్తకాలు చదివినందుకు కొంత ఈ రీడింగ్ ప్రాబ్లం, దూరం బాగానే చూస్తా. ఇప్పుడు నాకు ఈ కళ్ళజోడు లేకుండానే నేను చదివేటట్టుగా దేవుడు చేయవచ్చు కదా అంటే అది నాకు అవసరం లేదు. ఆల్రెడీ యేసు రక్షకుడని నాకు అర్థమైంది. ఆయనే రక్షకుడని ప్రకటించడానికి నా బ్రతికి అంకితం చేశాను. నాకు ఇప్పుడు ఈ అద్భుతం జరిగినా జరగకపోయినా నా స్థితి మారదు, నా భక్తి మారదు. కనుక ఇది అనవసరంగా చెయ్యాలి. దేవుడు అనవసరంగా అద్భుతాలు చేయడు. సువార్తను స్థిరపరచడానికి అద్భుతాలు చేస్తాం. అది ఆయన అనుకున్నప్పుడు, ఆయన చిత్తమైతే. ఇప్పుడు పౌలే ఉన్నాడు. పౌలు యొక్క నడికట్టు తీసుకొని పోతే స్వస్థత కలిగింది. పౌలు చేతి రుమాలు తీసుకెళ్తే రోగులలో నుండి దయ్యాలు వెళ్ళిపోయినాయి, స్వస్థత కూడా కలిగింది. పౌలుకు మాత్రం శరీరంలో ఒక ముళ్ళు, ఒక బలహీనత ఉంది. ఇప్పుడు నయమాను సంగతి చెప్పుకున్నాము. నయమాను కుష్ఠరోగాన్ని దేవుడు ఎలీషా ద్వారా స్వస్థపరిచాడు. కానీ ఎలీషాకే మరణకరమైన రోగం వచ్చింది. అంటే అద్భుతములు అనేవి ప్రతిసారి ఎప్పుడు పడితే అప్పుడు విచక్షణారహితంగా జరిగేవి కాదు. దేవుడు ఎన్నుకున్న సమయంలో దేవుని రాజ్య వ్యాప్తి కొరకు ఎవరినో ఒకరిని రక్షించుకోవాలి, సత్యం వైపు ఆకర్షించుకోవాలి అనుకుంటే సెలెక్టివ్గా మాత్రమే దేవుడు చేస్తాడు. అలాంటిదేమీ లేనప్పుడు ప్రకృతిలో నేను ఇచ్చిన నియమాల ప్రకారం మీరు స్వస్థత పొందుకోండి అని మన కొరకు ఔషధాలు ఆయన ప్రకృతిలోనే పెట్టాడు. ఎప్పుడైతే అద్భుతము ద్వారా కొంతమంది రక్షణ పొందాలి అనే కాన్సెప్ట్ లేదో దేవుడు ఏం చేస్తాడంటే మీరు నార్మల్ వేలో వెళ్ళిపోండి అనేది. ఇప్పుడు అన్నం తింటే బలం వస్తుంది అన్నాం. మరి మోషే 40 దివారాత్రాలు సీనాయి కొండ మీద ఉన్నాడు, బలం తగ్గలేదు. మరి మోషేకు అలాగ బలం ఇచ్చినోడు మనకందరికి ఇవ్వచ్చు కదా అంటే ఇప్పుడు మనకు అవసరం లేదు. అప్పుడు మోషేకు అవసరం ప్రార్థన చేయడానికి సీనాయి కొండెక్కి అక్కడికి ఒక స్టవ్ తీసుకొని పోయి, బియ్యం తీసుకుపోయి, ఉప్పు కారం అన్ని తీసుకెళ్ళి, చింతపండు కందిపప్పు తీసుకెళ్ళి అక్కడ వంట చేసుకుంటూ కూర్చుంటాడా, లేక ప్రార్థనలో దేవుని స్వరం వింటా కూర్చుంటాడా? కనుక సబ్జెక్ట్ టు కండిషన్స్. దేవుని చిత్తమైతే కొన్ని అద్భుతాలు ఆయన చేస్తాడు, చేయగలడు. కానీ డిమాండ్ చేసి ప్రతిసారి ప్రతిసారి చేయమనేది అది మూర్ఖవాదన.
ఇప్పుడు భక్తులు ప్రార్థన చేస్తారు, మళ్ళీ వాళ్ళు కూడా జబ్బులు వస్తాయి. ఇప్పుడు గుండె స్పెషలిస్ట్ డాక్టర్ ఉన్నాడు, ఎంతోమంది ఉన్నారు. మరి చాలామంది హార్ట్ స్పెషలిస్ట్లకు కూడా హార్ట్ అటాక్ వచ్చింది. మరి నీకే అంత పెద్ద శాస్త్రం తెలుసు, నీకెట్లా గుండెపోటు వచ్చిందంటే అర్థం ఏంటి? అవన్నీ చిన్నపిల్లలు అడిగే ప్రశ్నలు, నాస్తికులు అడిగే ప్రశ్నలు చాలా వరకు ఏంటంటే చైల్డిష్గా ఉంటాయి. ముందు మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే దేవుడు తన శక్తిని చులకనగా వ్యక్తపరచడు, అనవసరంగా వ్యక్తపరచడు. తన చిత్తమును బట్టి కొంతమంది మేలు కొరకు, బాగు కొరకు, రక్షణ కొరకు ఆయన అద్భుతాలు చేస్తాడు. కానీ అధిక శాతం ఈ అద్భుతాలు కాకుండా మనోనేత్రాలు వెలిగించబడము ద్వారానే సత్యంలోకి మనం రావాలని దేవుడు ఆశిస్తాడు. అది కొన్నిసార్లు దేవుడు తన చిత్తం, సావరిన్ విల్, దాన్ని మనం ప్రశ్నించలేం. అది విషయం. ఓకే సార్, ఓకే. అదేవిధంగా జర్నలిస్టు సాయి గారు ఈ మధ్య కొద్ది నెలల క్రితమే ఒక వీడియో మాట్లాడుతూ ఆయన సుప్రీంకోర్టు ఎస్సీలుగా ఉన్నటువంటి వారి యొక్క మతాన్ని మార్చుకుంటే ఈ యొక్క ఎస్సీ హోదా అనేది, రిజర్వేషన్ అనేది వారికి వర్తించదు. ఒక అమ్మాయి తనకు యేసు ప్రభుని నమ్మినందుకు నేను ఎస్సీనే అని రుజువు చేసుకునేటువంటి క్రమంలో హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ ఆమెను తిరస్కరించింది. నువ్వు యేసు ప్రభు మీద విశ్వాసం ఉన్నదని నువ్వు చెప్పావు కాబట్టి నువ్వు ఎస్సీ రిజర్వేషన్ నువ్వు తీసుకోలేవు అంటూ ఆమెకు కోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. కాబట్టి ఇప్పుడు ఉన్న వాళ్ళందరికీ కూడా అదే వర్తిస్తుంది అంటూ వారు మాట్లాడుకొచ్చారు. దీని మీద మీరేమంటారు సార్? అసలు ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఏదైతే ఉన్నదో వాళ్ళకు అనుకూలమైన వాళ్ళను జ్యుడిషియరీలో, బ్యూరోక్రసీ అంతట్లో కూడా నింపుకున్నారు. ఒక భ్రమలో బ్రతుకుతున్నటువంటి వ్యక్తులు, శక్తులు ఇప్పుడు ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు. ఏంటి భ్రమ అంటే ఏవో కొన్ని లాభాలు, ప్రలోభాలకు ఆశపడి వీళ్ళు మతం మారారు. ఈ మతంలో ఉంటే మీకు కొన్ని లాభాలు దూరం అవుతాయి, కొన్ని నష్టాలు వస్తాయి అని మనం బెదరబెడితే ఈ యేసు మతాన్ని వదిలిపెట్టి మళ్ళీ వీళ్ళు పాత మతంలోకి వస్తారు అనే భ్రమలో బ్రతుకుతున్న మనుషులు ఇప్పుడు మన దేశాన్ని ఏలుతున్నారు. కాబట్టి నేనంటాను, ఈ పీకులాట అంతా ఎందుకు? క్రైస్తవులందరూ ఏకమై, రే మీ బోర్డు రిజర్వేషన్ మాకొద్దు, పోరా, ఏం చేస్తారో చేసుకోండి, రిజర్వేషన్లు మాకు అక్కర్లేదు, మేము మెరిట్ మీదనే వస్తాం, మేము మెరిట్ మీదనే ఏదైనా జాబు గెలుచుకుంటాం, లేదంటే బిజినెస్ చేసుకుంటాం. ఇప్పుడు మార్వాడీలు అందరూ కూడా పెద్ద చదువర్లు కాదు కదా, చదువుకున్న వాళ్ళు కాదుగా, బిజినెస్ చేసి కోటీశ్వర్లు అయ్యారు. ఇప్పుడు ఇజ్రాయెల్ ప్రపంచానికే సాహుకారులు వాళ్ళు, ప్రపంచ బిజినెస్ మెన్. అట్లాగే సిక్ కమ్యూనిటీ, జైన్ కమ్యూనిటీ మంచి ధనవంతులు, కోటీశ్వరులు వ్యాపారంలో. అందుచేత క్రైస్తవులు మేము కూడా అలాగా వ్యాపార రంగంలో, మేము సామాజిక సేవా రంగంలో మేము ముందుకు సాగుతాం. రిజర్వేషన్లు అనేవి మాకు వద్దే వద్దు. ఎందుకంటే రిజర్వేషన్లు మనము కొట్లాడి దెబ్బలాడి మనం సాధించుకున్నా మొత్తం ప్రభుత్వ రంగ సంస్థలన్నీ ఇప్పుడు ప్రైవేటీకరణం అయిపోయినాయి. ఇప్పుడు రిజర్వేషన్ల అర్థం ఏంటి? ప్రభుత్వం ఇచ్చే ఉద్యోగాలలో ఇంత పర్సెంటేజ్ బీసీలకు, ఇంత పర్సెంటేజ్ వీళ్ళకి ఉండాలని, వికలాంగులకి ఇంత, బీసీలకి ఇంత, ఎస్సీ ఎస్టీలకి ఇంత అనేది. ప్రభుత్వం ఉద్యోగం ఇస్తే, ప్రభుత్వం ఒక 100 ఉద్యోగాలు ఇస్తే అందులో ఇంత పర్సెంటేజ్ వీళ్ళు. అసలు ప్రభుత్వమే ఉద్యోగాలు ఇవ్వడం లేదు, అన్నీ ప్రైవేటీకరించబడ్డాయి. రైల్వేలు, ఎయిర్పోర్ట్లు, సముద్ర
రేవు పట్టణాలు, రేవులు ఉమ్, మొత్తం అంతా కూడా ప్రైవేటైజ్ చేసిన తర్వాత ఉమ్, తప్పకుండా ఇంత పర్సంటేజ్ నువ్వు కూడా ఉద్యోగాలు ఇవ్వాలని ఎవరు చెప్తారు? ఉమ్, నోరు మూసుకొని పొమ్మంటాడు. ఉమ్, ప్రతిభకే నేను పట్టం కడతాను, కులానికి కాదు. ఉమ్, కులం నాకు సంబంధం లేదు. ప్రతిభ ఆధారంగా నువ్వు నీ యొక్క యోగ్యతను, అర్హతను నిరూపించుకో. నువ్వు కాంపిటెంట్ అయితే మీకు ఇస్తాం, క్వాలిఫైడ్ అయితే, నువ్వు నిజంగా అర్హుడివైతే ఇస్తాం. ఉమ్, లేదు నేను అర్హుడిని కాకపోయినా ఇవాళ నేను కులం నాది ఇది కదా అనేది క్వాలిటీ ఫైనల్ అవుట్కమ్ దెబ్బతింటుంది. ఉమ్, ఫైనల్ ప్రోడక్ట్ అనేది నాసిరకంగా ఉంటుంది. కనుక మేము ఇయ్యం అని ప్రైవేట్ మేనేజ్మెంట్స్ అన్నీ కూడా తృణీకరిస్తాయి. ఉమ్, కాబట్టి ఇప్పుడు ఎట్లాగో దేశమంతా ప్రైవేటైజ్ అయిపోయినప్పుడు ఇంకా రిజర్వేషన్లు గొడవ ఎందుకు? ఉమ్, క్రైస్తవులందరం ఒక్కటయ్యి మేము ప్రతిభతోనే ముందుకు వస్తామండి, ఉద్యోగాలు రానప్పుడు వ్యాపార రంగంలోకి వెళ్తాము, ముందు రాజకీయ రంగంలోకి వచ్చి మా ప్రాతినిధ్యం పార్లమెంట్లో సగమైన ఉండేటట్టు చూసుకుంటాం. జనాభాలో ఎంత నిష్పత్తి ఉందో అదే నిష్పత్తి ప్రకారం క్రైస్తవులు, ముస్లింలు పార్లమెంట్లో కూడా ఉండాలి. ఉమ్, ఉమ్, క్రైస్తవులు ఎంతమంది ప్రాక్టికల్గా ఉన్నారో అంత శాతము పార్లమెంట్ మెంబర్స్లో కూడా ఉండాలి. ముస్లింలు ఎంత ఉన్నారో అంత ఉండాలి. ఉమ్, అలాగే చక్కగా మన ఓటు బ్యాంకును బిల్డప్ చేసుకొని మైనారిటీలు ఓట్ బ్యాంకు విభజించుకొని పోయి ముందు పార్లమెంట్లో కూర్చోవాలి. తర్వాత మాకు అసలు రిజర్వేషనే వద్దు. ఉమ్, అంటే నేను తెలివి తక్కువని, నాకు మార్కులు తక్కువ వచ్చినా నాకు సీటు ఇవ్వు, నాకు మార్కులు తక్కువ వచ్చినా ఉద్యోగం ఇవ్వు అనే ఎంత అవమానకరమైన స్టాండ్ మనం ఎందుకు తీసుకోవాలి? ఉమ్. తెలివి మీ అందరికంటే మాకు ఎక్కువ ఉంది. ఇప్పుడు ఈ బ్రాహ్మణ పండితులకు ఎక్కువ తెలివి ఉందా? బాబాసాహెబ్ అంబేద్కర్కి ఎక్కువ ఉందా? బాబాసాహెబ్ అంబేద్కర్కే ఎక్కువ ఉంది ప్రపంచ స్థాయిలో. ప్రపంచ విజ్ఞాన ప్రతీక ఆయన. ఉమ్, ఉం? ఎప్పుడో కత్తి పద్మరావు గారు చెప్పారు, ఉమ్, వేదవ్యాసుల వారు అన్ని అష్టాదశ పురాణాలు మొత్తం అన్నీ కలిసి ఆయన రాసింది 50,000 పేజీలు. ఉమ్, ఒక్క బాబాసాహెబ్ ఒక్కడే 1,00,000 పేజీలు రాశాడు. ఉమ్, ఆ? అంటే ఆయన విజ్ఞానము, ఆయనకుండే ప్రజ్ఞ, బాబాసాహెబ్ అంబేద్కర్కు ఉన్నటువంటి ప్రజ్ఞ ఏ స్థాయిలో ఉన్నది అసలు? ఉమ్, మరి ఆయన అగ్రవర్ణంగా అది అణిచివేయబడ్డ వర్గమే కదా. ఉమ్, కనుక వాళ్ళందరికంటే ఎస్సీలకు బీసీలకు తెలివి తక్కువ ఉన్నదా? ఏం లేదు, అందరితో సమానమే. ఉమ్, మేము మీతో సమానమే బాబు. మా మీద జాలిపడి మీరు ఎంగిలి మెతుకులు మాకే వేయక్కర్లే. ఉమ్, అసలు రిజర్వేషన్ సిస్టమే రద్దు చేయండి. మాకంత దమ్ము ధైర్యం ఉంది. ఉమ్, మేము మా ప్రతిభను ఆధారం చేసుకొని అన్ని రంగాల్లో పోటీ ఎదుర్కొని మేము నిరూపించుకుంటాం మా వర్త్ అనే స్టాండ్ అందరూ తీసుకుంటే, వీళ్ళు ఈ బూచంజు బెదిరించినట్టు రిజర్వేషన్ తీసేస్తాం, అందుకే నువ్వు మతం వదిలిపెట్టేసి రిజర్వేషన్ తీసేస్తాం కనుక నువ్వు క్రైస్తవుని కానని చెప్పుకో అనే ఈ దొంగ నాటకాలన్నిటికీ తెరపడిపోతుంది. ఫుల్ స్టాప్. అది నా ఉద్దేశం. ఉమ్, రిజర్వేషన్లతో బాగుపడేదేమీ లేదు. ఉమ్, ఎందుకంటే మొత్తం ప్రైవేటైజ్ అయిపోయింది. ఉమ్, గవర్నమెంట్ చేతిలో ఉద్యోగాలు లేవు. ఉమ్, గవర్నమెంట్ చేతిలో ఉన్నంతసేపే ఈ రిజర్వేషన్ అనే కాన్సెప్ట్ పనిచేస్తుంది. గవర్నమెంట్ చేతిలోంచి అన్ని ఉద్యోగాలు వెళ్ళిపోయినాయి, ప్రైవేట్ వ్యక్తులే ఇవ్వాలి. వాళ్ళు ఈ పాలసీకి ఒప్పుకోరు. ఉమ్, ఉమ్. కనుక ఎందుకు ఇప్పటికే రిజర్వేషన్లో ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళ పరిస్థితి మరి. ఉద్యోగాలు తీయటానికి వీలు లేదు. ఉమ్, ప్రమోషన్లు ఎఫెక్ట్ అవుతాయేమో, ప్రమోషన్ ఇవ్వము చేయమని బాధ పెడతారేమో, కానీ ఉద్యోగమే హోస్ట్ చేసి ఇంటికి వెళ్ళిపోమని మాత్రం అనరు. ఓకే. మరి ఇప్పుడు మీరు ఇండియా ప్రజాబంధు పార్టీ అధ్యక్షులుగా ఉన్నారు. అవును, రాష్ట్రీయ మసీద్ పరిషత్ కూడా మీరు రన్ చేస్తున్నారు దేశవ్యాప్తంగా. అవును. మీ శిష్యులు అనబడిన వారు మిమ్మల్ని ఫాలో అవుతున్న లక్షల మంది ఒకవేళ ఈ ఉద్యమాన్ని తీసుకుంటే, ఒకవేళ ఇది దేశవ్యాప్తంగా ఒక ప్రభావాన్ని చూపెట్టే అవకాశం కూడా తప్పకుండా ఉంది. మేము ఉద్యమము దేశవ్యాప్తంగా చేపట్టబోతున్నాం. ఇది ప్రభావం చూపుతుంది కూడా. ఒక సరైన సమయం రావాలి దేనికైనా. బైబిల్లోనే ప్రసంగి చెప్పినట్టు ప్రతిదానికి సమయం తప్పకుండా ఇది ఒక జాతీయ స్థాయి ఉద్యమం అవుతుంది.
క్రైస్తవులు ముస్లింలు మైనారిటీలు మైనారిటీ ఒక పొలిటికల్ ఫోర్స్గా రాజకీయ శక్తిగా ఎదుగుతారు. పార్లమెంట్లో సగానికి పైగా వాళ్ళు ఆక్యుపై చేస్తారు. తర్వాత ఈ రిజర్వేషన్ పాలసీలో ఉండే డొల్లతనం, మోసం, ఉద్యోగాలన్నీ ఇచ్చే అధికారం ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చి గవర్నమెంట్ కనుక ఉద్యోగం ఇస్తే ఇంత పర్సెంటేజ్ ఇస్తారని చెప్పడం ఎంత వేషధారణ. ఉద్యోగాలన్నీ నువ్వు ఇయ్యరా బాబు అని ప్రైవేట్ వాడికి అప్పగించారు. అప్పగించేసి నేను ఒకవేళ ఉద్యోగం ఇస్తే ఇంత పర్సెంటేజ్ ఇస్తా. అది ఎంత హిపోక్రసీ అది. ఇది మన వాళ్ళందరూ గ్రహించాలి. మైనారిటీని గ్రహించి ఈ మోసం ఇంకా చాలు, మీరు ప్రైవేటైజేషన్ లేదు, దేశంలో ప్రతి సింగిల్ ఉద్యోగం ఓన్లీ గవర్నమెంటే ఇస్తుంది, కనీసం ఒక 70% ఉద్యోగాలు గవర్నమెంటే ఇస్తుంది, నో ప్రైవేట్ జాబ్స్ అన్న సిచ్యువేషన్లో ఈ రిజర్వేషన్ పాలసీకి అవసరం ఉంది, మనకు లాభం ఉంది. అసలు ఒక్క జాబ్ కూడా గవర్నమెంట్ ఇవ్వనప్పుడు ఇంకా ఇంత పర్సెంట్ అంత పర్సెంట్ ఏంటది, మీనింగ్లెస్ కదా. అది గ్రహించి దళితులు, ఎస్టీలు అందరూ ఏకమే ఉద్యమించాలి. ఇప్పుడు యేసుప్రభుని నమ్మితే మీకు రిజర్వేషన్ పోతుంది అంటున్నారు సార్. ఇప్పుడు కొంతమంది స్వతంత్రంగా ముందుకు వచ్చి నాకు రిజర్వేషన్ వద్దు, క్యాస్టే వద్దు, క్యాస్ట్లెస్ పర్సన్గా నాకు ఒక సర్టిఫికెట్ ఇవ్వమంటే ఇవ్వరు. మళ్ళీ ఇక బోల్డ్ మంది ఇప్పుడు తమిళనాడులో చాలా మంది ఉన్నారు, కష్టపడి తెచ్చుకున్నాను, చాలా సంవత్సరాలుగా పోరాడితే కానీ ఇవ్వలేరు. ఎందుకు చాలా మంది మేము కాస్ట్లెస్ ఇండియన్స్ అని చెప్పేసి డిక్లేర్ చేసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు మన దేశంలో. ఆ ట్రెండ్ రాను ఇంకా బలపడుతుంది. వీళ్ళు కలలు కన్నట్టు ఎప్పటికీ మత రాజ్యము, ఈ మనురాజ్యం ఎప్పటికీ రాదు, ఎప్పటికీ రాదు. ఎందుకంటే హిందూ సమాజం అంతా ఆర్ఎస్ఎస్ భావజాలంతో లేదు. హిందూ సమాజం ఎవరు నేర్చుకోరు. హిందూ సమాజంలో అత్యధిక శాతం స్వామి వివేకానందుల వారు, రామకృష్ణ పరమహంస, రమణ మహర్షి గారు ఇలాంటి మంచి సరళమైన భావజాలంతోనే హిందూ సమాజము ఎక్కువ శాతం ఉంది. 95%. వీళ్ళు కలలు కంటున్నట్టు అంతా హిందూ రాష్ట్రము సౌదీ అరేబియా లాగా మారిపోయి అలాంటి ఎప్పటికీ జరగదు అనుకుంటున్నారు వీళ్ళు. అంతేగాని పైన దేవుడు ఉన్నాడు, ఆ దేవుడే ప్రజల్లో ఉన్నాడు. తప్పకుండా భారతదేశాన్ని ఆయన సెక్యులర్గానే కొనసాగిస్తాడు. ఇప్పుడు కొంచెమైనా వీళ్ళకి ఎందుకు ఛాన్స్ వచ్చిందంటే ఇందులో దేవుడు తన ప్రజలకు కొన్ని గుణపాఠాలు నేర్పాలనుకున్నాడు. దేవుని ప్రజలకు కొన్ని పాఠాలు నేర్పడానికి వీళ్ళకు కొంచెం టైం ఇచ్చాడు. ఈ క్రైస్తవులందరూ ఏకం కావాలంటే ఇట్లా బయట నుంచి ఒకడు వచ్చి బెదిరిస్తే, కోపడితే, హింసిస్తే తప్ప, బయట నుంచి థ్రెట్ ఉంటే తప్ప, ప్రమాదం ఉంటే తప్ప వీళ్ళు ఇంటర్నల్ యూనిటీ రాదు. ఎక్స్టర్నల్ థ్రెట్ ఉంటేనే ఇంటర్నల్ యూనిటీ వస్తుంది. అది సోషాలజీలో ఒక రూల్ కూడా. కాబట్టి దేవుడు ఒక ప్రయోజనం ఆశించి వాళ్ళని పెట్టాడు అంతే. ఎక్కువ కాలం కొనసాగదు, వాళ్ళు అనుకున్నట్టు కూడా జరగదు. ఓకే సార్, మీరు ఎవరైనా సార్తో మాట్లాడాలనుకుంటే కాల్ చేయండి. ఇప్పటికే కొంతమంది కాల్ చేశారు, మరి సారు వేరే ప్రశ్నలకి జవాబులు చెప్తున్నారు కనుక ఇప్పుడు మీరు ఎవరైనా సరే మాట్లాడాలనుకుంటే కాల్ చేయండి. మరి కొద్ది నిమిషాల్లో మనం ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం, ఎందుకంటే ఇప్పటికే మనము కాలాతీతం అయిపోయింది. సార్, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 23వ వచనములో అపోస్తలుడైన పౌలు భక్తుడు ఒక మాట అంటాడు సార్. అన్ని విషయముల యందు నాకు స్వాతంత్రము కలదు కానీ అన్నియు చేయదగినవి కావు, అన్నిటి యందు నాకు స్వాతంత్రం కలదు కానీ అన్నియు క్షేమాభివృద్ధి కలగ చేయవు అని అన్నాడు. ఏ క్షేమాభివృద్ధిని కాంక్షిస్తూ చెయ్యాలి ఏది చేసినా? అసలు క్షేమాభివృద్ధి అంటే ఏమిటి? అసలు క్షేమాభివృద్ధి అనే మాటకు అర్థము అందరూ సకల జనులు కూడా తెలుసుకోవాలి. క్షేమాభివృద్ధి అంటే కట్టబడుట. మూల భాషలో అపోస్తలుల కార్యాలు 9వ అధ్యాయం 31వ వచనం. కావున యూదయ
గలిలయ సమరయ దేశముల యందంతటా సంఘము క్షేమాభివృద్ధి నొందుచు ఆ, సమాధానము కలిగి ఉండెను. సంఘము క్షేమాభివృద్ధి నొందుచు అంటే నంబర్ 1 కట్టబడుచు అను మూల భాషలో కట్టబడుచు. మా మూల భాషలో కట్టబడుచు. కట్టబడుచు. సంఘము మూల భాషలో కట్టబడుచు. క్షేమాభివృద్ధి అంటే అది. ఉమ్. కనుక మనం కట్టబడుచున్నాము. కొలసీ పత్రిక 2వ అధ్యాయం 6-7 వచనాలు కూడా చూస్తే, కొలసీ పత్రిక 2వ అధ్యాయం 6-7 వచనాలు. కావున మీరు ప్రభు అయిన క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా ఆయన యందు వేరు పారిన వారై ఇంటి వలె కట్టబడుచు. ఇంటి వలె కట్టబడుచు. ఉమ్. మనం కట్టబడుతూ ఉన్నాం ఇంటి వలె. ఉమ్. ఉమ్. ఎవరికి వారే ఇండివిజువల్గా, నేనొక ఇల్లు, మీరొక ఇల్లు, ప్రేక్షకులందరూ రక్షణ పొందిన వాళ్ళైతే, యేసు రక్తంలో కడగబడ్డ వాళ్ళందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క ఇల్లు, అందరము కలిసి దేవుని ఇల్లు. ఒక్కొక్కరు ఒక ఇటుక రాయి, ఉమ్. ఒక్కొక్కరు ఒక సజీవ రాయి. ఉమ్. మనందరము దేవునికి ఒక ఇల్లుగా కట్టబడుతున్నాం. 1 పేతురు పత్రిక 2:5 ప్రకారం ఉమ్. యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకును పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ల వలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచు. సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. ఒక్కొక్కరు ఒక సజీవ రాయి. సజీవరాయి అంటే బ్రతుకున్న రాయి. మామూలుగా ఇళ్ళు ప్రాణం లేని రాళ్లతో కడతారు. ఏ బిల్డింగ్ అయినా ఇటుకలు, గ్రానైట్ రాళ్ళు, అవి ప్రాణము లేనివి. దేవుడు ఒక ఇల్లు కట్టుకుంటున్నాడు బ్రతుకున్న రాళ్లతో. నేనొక బ్రతుకున్న రాయి, మీరొక బ్రతుకున్న రాయి. ప్రతి విశ్వాసీ క్రీస్తునందు ఒక సజీవ రాయి. వీళ్ళందరినీ పేర్చి కూర్చి సరిగ్గా అమర్చి ఒక మహామందిరంగా దేవుడు కట్టుకుంటున్నాడు. అందులో ఆయన యుగ యుగాలు నివాసం ఉంటాడు. మనం కట్టబడుచున్నాం. ఎఫెసీ పత్రిక 2:22 ఆఖరి వచనం. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా నివాస స్థలమైనటకు కట్టబడుచున్నారు. హల్లెలూయా. దేవునికి నివాస స్థలమై ఉండడానికి కట్టబడుచున్నారు. ఇలాగా మనము దేవుని నివాసముగా ఉండడానికి యోగ్యంగా మార్చబడడం, కట్టబడడం, దానికి ఆ ప్రక్రియకు దోహదపడేవి ఏమైనా ఉంటే చేయవచ్చు అన్నాడు. అన్నీ నాకు స్వాతంత్రం ఉన్నది, ఏమైనా చేయవచ్చు. అంటే ఏమైనా చేయవచ్చు అంటే మరి తాగొచ్చా, మద్యపానం చేయవచ్చా, సిగరెట్ తాగొచ్చా, వ్యభిచారం చేయవచ్చా, ఏమైనా చేయవచ్చు అంటే మరి జారత్వం చేయవచ్చా, నరహత్య చేయవచ్చా, దొంగతనాలు చేయవచ్చా అని వితండవాదం చేస్తారు కొంతమంది. అవును, అవన్నీ చేస్తే మనం దేవుని ఇల్లుగా మనం కట్టబడతామా? క్షేమాభివృద్ధి అంటే కట్టబడడం. అన్నీ క్షేమాభివృద్ధి కలగజేయవు. అన్నిటి అంతా నాకు స్వాతంత్రం ఉంది కానీ అవన్నీ క్షేమాభివృద్ధి కలగజేయవు. కొండములు ప్రచారం చేయవచ్చా, అబద్ధాలు ఆడొచ్చా, రహస్య పాపాలు చేయవచ్చా అంటే అటువంటివి చేస్తే నువ్వు దేవుని ఇల్లు కాలేవు కదా. ఏ పనులైతే చేస్తే నువ్వు దేవుని ఇల్లుగా ఉండగలుగుతావో అలాంటి పనులు నువ్వు చేయవచ్చు, స్వాతంత్రం. కాబట్టి ఏదైనా ఒక పని చేయకముందు, ఒక మాట మాట్లాడకముందు సమయాన్ని ఇలా గడుపుదాం. ఈ ఎంటర్టైన్మెంట్ లేకుంటే ఇలాంటి కార్యక్రమాలు ఇది చేసి నేను టైం గడుపుతాను, నా జీవితకాలం గడుపుతాను అనుకున్నప్పుడు దీని వలన నేను ఒక ఇంటి వలె దేవుని కోసం కట్టబడుతున్నానా, నేను నా సహదాసులు, నా తోడి విశ్వాసులు, మా ఊర్లో ఉన్నవాళ్ళు అందరూ దేవుని ఇల్లుగా మేము కలిసి ఉండగలుగుతున్నామా అని ఆలోచనలు పెట్టాలి. అలాగ ఉంటే మీరు చేయవచ్చు. ఒకసారి ఒక మలయాళీ దైవజనుడు వరంగల్ ఐపీసీ చర్చ్కి వచ్చాడు. ఆయన ఈ ప్రశ్నకు సమాధానం చెప్తూ, కెన్ ఐ డూ ఎనీథింగ్, నేను ఏమైనా చేయవచ్చా అని ఒక యవనస్తుడు అడిగాడు. యూత్ రిట్రీట్లో వాక్యం చెప్పడానికి వచ్చాడు వరంగల్ ఐపీసీ చర్చ్.
ఐ వాంట్ టు స్లాప్ ఏ పర్సన్. చెంపదెబ్బ కొట్టాలని ఉంది నాకు, వాడిని చాలా కోపం ఉంది వాడి మీద. కొట్టొచ్చా అంటే ఆయన అన్నాడు, ఇఫ్ గాడ్ విల్ బి గ్లోరిఫైడ్ బై స్లాపింగ్ హిమ్, ప్లీజ్ గో అండ్ స్లాప్ హిమ్ అని చెప్పాడు. ఏమి చేసినా దేవునికి మహిమ కలుగుటకై చేయాలి. అతను చెంప పగలగొట్టినందుచేత దేవునికి గొప్ప మహిమ వస్తుందని కూడా కొట్టు, ఏమి ఇబ్బంది లేదు. కానీ నువ్వు గుండెల మీద చేసుకొని చెప్పు, దేవునికి మహిమ వస్తుందా? లేకుంటే అందరూ దేవుని అవమానిస్తారా? క్షేమాభివృద్ధి కలుగుతుందా? ఉన్న క్షేమాభివృద్ధి నాశనం అయిపోతుందా అనే విచక్షణ మనం ఉపయోగించాలి. అది పౌలు చెప్తున్న విషయం. ఓకే. అయితే క్షేమాభివృద్ధి అనేది కట్టబడము అని చెప్పారు సార్. కట్టబడడం అనేది ఒకరి ఆత్మీయ జీవితంలో 5 ఏళ్లకు, 10 ఏళ్లకు, 20 ఏళ్లకు, 30 ఏళ్లకు, అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఏజ్ లిమిట్లో అయిపోతున్నట్టు కనబడుతుంది. అవును, అంతేనా? ఇప్పుడు వ్యక్తిగతంగా నేను దేవుని ఇల్లుగా మారడానికేమో నా దేవభక్తి సాధన, దేవభక్తిలో నేను చేసే సాధన అవసరం. అయితే పరిశుద్ధాత్మ మూలంగా మనందరం కట్టబడుతున్నాం కదా. గ్రేటర్ హౌస్ ఆఫ్ గాడ్. ఇండివిజువల్గా, లోకల్గా దేవునికి చిన్న ఇల్లు నేను చేసే భక్తి సాధనను బట్టి నేను కట్టబడతా. ఎన్నటికి నీ పరిశుద్ధతయే నీ మందిరానికి అనుకూలం. కాబట్టి మనం ఇంకా పరిశుద్ధపరచబడి ప్రతి విధమైనటువంటి కల్మషం తొలగించుకొని, అవిధేయత తొలగించుకొని, ఇంకా ఎక్కువ విధేయులమై ఆ భక్తి సాధన చేస్తున్నప్పుడు నేను నానాటికి అధికంగా దేవునికి నివాస యోగ్యంగా మారిపోతాను. అయితే ఇలాగ సాధన చేసేవాడిని నేనొకడిని, ఇలాగ సాధన చేసేవారు మీరొకరు, ప్రేక్షకులు వీక్షకులందరూ సాధన చేసేవాళ్లే. ఇలా సాధన చేసే వాళ్ళందరినీ ఏ లెవెల్కు ఎవరు ఎదిగారో చూసి వాళ్ళను గ్రేటర్ టెంపుల్ ఆఫ్ గాడ్, అందులో ఏ మూలకు ఎవరిని పెట్టాలో నిర్ణయించేవాడు పరిశుద్ధాత్మదేవుడు. భక్తి సాధనలో పరాకాష్ఠకి వెళ్ళిపోయిన పౌలు లాంటి వాళ్ళు, వాళ్ళను గోడలో ఎక్కడ పెడితే మంచిది, భక్తి సాధనలో ఇంకా సగం కూడా ఎక్కలేదు పైకి, వాడిని ఏ మూలకు పెడితే మంచిది, ఇది అనంత జ్ఞాని అయిన పరిశుద్ధాత్మ దేవుడే నిర్ణయించగలడు. ఆయన కట్టుతున్నాడు కనుక మనల్ని మనం కట్టుకోవాలి, తర్వాత పరిశుద్ధాత్మ దేవుని చేత కట్టబడాలి. ఈ రెండు ఉన్నాయి. కొలస్సీ పత్రికలోనే మరి ఈ విషయం కూడా చెప్పబడి ఉంది. 23వ వచనం చూడండి, 1:23. పునాది మీద కట్టబడిన వారై స్థిరముగా ఉండి మీరు విన్నట్టు ఆకాశం క్రింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటింపబడినట్టు ఈ స్వార్థ వలన కలుగు నిరీక్షణ నుండి తొలగిపోక. పునాది మీద కట్టబడిన వారై. తర్వాత ఇక్కడ 2:6లో ఏమన్నాడు? కావున మీరు ప్రభు అయిన క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా ఆయన యందు వేరుపారిన వారే ఇంటి వలె కట్టబడుచు అని అన్నాడు. ఆ తర్వాత యూదా పత్రిక 20వ వచనం చూడండి. ప్రియులారా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద, చదవండి. ప్రియులారా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మును మీరు కట్టుకొనుచు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు నిత్య జీవార్థమైన మన ప్రభువు యేసుక్రీస్తు కనికరం కొరకు కనిపెట్టుచు. రైట్, చాలు. అక్కడేమో కట్టబడుచు, ఇక్కడేమో మిమ్మును మీరు కట్టుకొనుచు. అంటే మనల్ని మనం కట్టుకునే ప్రక్రియ ఉంది, ఆయన మరొకరి చేత కట్టబడే ప్రక్రియ ఉంది. మరొకరి చేత కట్టబడేదేమో గ్రేటర్ టెంపుల్ ఆఫ్ గాడ్, విశ్వవ్యాప్తమైన ఒక అద్భుత భవనం. అందులో నేనొక సజీవ ఇటుకరాయిని, మీరొక సజీవ ఇటుకరాయి. అది ఒక వండర్ఫుల్ సబ్జెక్ట్. అది పరలోకానికి వెళ్ళాక మీ ఐడెంటిటీ మీకు ఉంటుంది, నా వ్యక్తిత్వం, నా ఐడెంటిటీ, గుర్తింపు నాకు ఉంటుంది. కొత్త పేరు ఇస్తాడు ఆయన, కొత్త రాజ్యం ఇస్తాడు మనకు, సింహాసనం, కిరీటం, మన బాధ్యతలు ఉంటాయి. అందరం అతుక్కొని పోయి ఇటుకల్లాగా ఒకరికొకరు ఎప్పుడు పర్మనెంట్గా అతుక్కొని పోయి ఉంటామని కాదు, కానీ ఒక అదృశ్యమైన బంధం చేత మనందరం అటాచ్డ్గా, లింక్డ్గా ఉంటాం. వధువు నా ముందు అసెంబుల్ కావాలని దేవుడు అనుకుంటే ఎక్కడెక్కడి బిలీవర్స్ అందరు బిలబిలమంటూ ఒక అందమైన స్త్రీమూర్తిలాగా మారి దర్శనం ఇస్తారు. అయితే
ఎవరైనా భార్యతో అస్తమానం ఆమెతోనే ఉండి గడపరు కదా. ఆ మహారాజుకు పరిపాలన వ్యవహారాలు ఎన్నో ఉన్నాయి. నా భార్యను నేను చూడాలి అనుకున్నప్పుడు అందరూ వచ్చి అణువులన్నీ అతుక్కొని పోయి స్త్రీమూర్తి దర్శనమిస్తుంది. ఆయన వేరే పనుల మీద ఉన్నప్పుడు ఈ స్త్రీమూర్తిలో జీవకణాలన్నీ ఒక్కొక్క వ్యక్తిగా బయలుదేరి ఎవరి రాజ్యం వాళ్ళు ఏలుకుంటారు. ఈ బ్యూటిఫుల్ సిస్టమ్ పరలోకంలో ఉంటుంది. నిజంగా పరలోకాన్ని మిస్ అయిన వాడు చాలా దౌర్భాగ్యుడు, దురదృష్టవంతుడు. అందుకే నేను చెబుతుంటాను, బాబు ఎన్ని కష్టాలన్నా పడండి, పరలోకాన్ని మాత్రం మిస్ కావద్దు, రక్షణను మిస్ కావద్దు. ఎన్ని కష్టాలన్నా పడండి, మనం పొందబోయే మహిమ ఎదుట ఈ కష్టాలన్నీ ఎన్నదగినవి కాదు. కాబట్టి మనం నిర్మాణము చేసుకోవాలి, మనల్ని మనం ఆయన చేత కట్టబడాలి. ఇప్పుడు ఏదైనా పని చేస్తే నన్ను నేను కట్టుకునే ప్రక్రియకి ఇది భగ్నం అవుతుందా అనేది చూసుకోవాలి. నన్ను నేను ఒక ఇల్లుగా కట్టుకుంటున్నానుగా, మరి ఆ ప్రక్రియలో సహాయపడేదైతే సిగరెట్ తాగొచ్చు, ఆ ప్రక్రియలో సహాయపడేదైతే మద్యపానం చేయవచ్చు. నన్ను నేను దేవుని పరిశుద్ధమైన నివాసంగా కట్టుకోవడంలో, నిర్మాణంలో దోహదపడేదైతే మద్యపానం చేయవచ్చు, వ్యభిచారాలు చేయవచ్చు, అన్నీ చేయవచ్చు. కానీ అవన్నీ చేయుట వలన నేను ఒక ఇంటిగా దేవుని కొరకు ఉండలేను. దేవుడు అసహ్యించుకుంటాడు. ఈ అపవిత్రత అంతా చూసి అసహ్యపడి వెళ్ళిపోతాడు. ఆయనకు నివాసయోగ్యంగా నేను ఉండను. కనుక మోర్ అండ్ మోర్ వర్ది టు బికమ్ ద హౌస్ ఆఫ్ గాడ్. దేవుని ఇల్లుగా ఉండడానికి నానాటికి అధికంగా ఇంకా యోగ్యంగా తయారు కావాలి, ఇంకా పరిశుద్ధంగా, దేవుడు మెచ్చుకునే విధంగా, అరే ఈ ఇల్లు భలే ఉందరా, ఇందులోనే నేను ఉంటాను అని దేవుడు అనుకునేటట్టుగా నేను సాధన చేయాలి. దానికి ఈ పాపకార్యాలు కుదరవు, కలిసి రావు. దేవునికి అసహ్యమైన పనులు చేస్తూ వచ్చి నాలో ఉండమంటే ఎందుకుంటాడు ఆయన? నేను బైబిల్ నుండి చెప్పాను కదరా, వ్యభిచారులు అందరూ అగ్నిగంధకముల గుండంలో పాల్గొంటారు. జాగ్రత్తము నేను అసహించుకుంటున్నాను. అలాంటి అసహ్యమైన కార్యాలు చేసి నన్ను రమ్మంటేలాగా. కాబట్టి దేవునికి ఏది అసహ్యమో దాన్ని దూరం చేసుకోవాలి. అప్పుడే ఆయన వచ్చి మన ఇంట్లో ఉంటాడు. ఏ పని చేసినా, ఒక మాట మాట్లాడినా, ఆలోచించినా, ఒక ఉద్దేశం ఏర్పరచుకున్నా, నా దేవునికి అసహ్యకరమైనది నేను ఏది చేయదు. ఆయన వచ్చి నివాసం ఉండడానికి యోగ్యంగానే నేను ఇంకా అధికంగా అపరిశుద్ధంగా మారాలి అనేది నన్ను నేను కట్టుకోవడం. ఇలా కట్టుకునే ప్రక్రియలో కొందరు 30%, 40%, 50% సాధిస్తారు, 70% సాధిస్తారు. ఎవడు ఎంత % సాధించినాడో ఆ రాయిని ఎక్కడ పెట్టాలో చూసేది మెయిన్ సివిల్ ఇంజనీర్ పరిశుద్ధాత్మదేవుడు. ఆత్మ మూలముగా మీరు కట్టబడుతున్నారు అంటాడు. అది ఆయనకు మాత్రమే తెలిసిన స్కెచ్, ఆ ప్లాను, ఆ భవనము యొక్క నమూనా, బ్లూ ప్రింట్ మొత్తం మనకు తెలియదు. అక్కడ పైకి పోయాక అవన్నీ మనం చూస్తాం. అక్కడ అంటే హోదాలు తారుమారైపోతాయి వీరు బ్రతికిన పరిశుద్ధ. అంతే కదా, మరి అందరికి ఒక హోదా ఉంటుంది. అయితే ఒక్కొక్కరికి వేరే వేరే హెచ్చు తగులు హోదాలు ఇచ్చినా సరే అది కూడా ప్రయోజనకరంగానే దేవుడు మారుస్తాడు. దేవుని జ్ఞానం అనంతమైంది. ఆఖరికి ఆయన ఎక్కువ స్థాయి తక్కువ స్థాయి ఒకడికి ఇచ్చి కూడా ఇది కూడా విశ్వానికి ప్రయోజనకరమే అని అందరి చేత స్తుతులు అందుకుంటాడు ఆయన. అల్టిమేట్గా మొత్తం బ్రహ్మాండమంతా ఆయన్ని స్తుతించి ఆరాధిస్తుంది. ఇప్పుడు కాళ్ళు, నీ కాళ్ళు పట్టుకుంటాను బాబు, నీ కాళ్ళు ముక్త అని అంటాం కదా. మరి అంటే కాళ్ళు అంటే కొంచెం తక్కువ వస్తాయి శరీరం, కానీ మరి కాళ్ళు లేకపోతే మిగతా శరీరం అంతా నిలబడదు, నడవదు, ఎక్కడికి వెళ్ళదు, ఉన్న చోటే ఉండిపోతుంది. ఏదైతే తక్కువ ఘనతకు యోగ్యమైంది అనుకుంటామో శరీరంలో, అది ఎక్కువ ప్రయోజనకరమైనది కూడా అయి ఉంటుంది. ఎక్కువ ఘనమైన అవయవాలన్నీ కూడా కదలకుండా ఉండిపోతాయి ఈ కాళ్ళు లేకపోతే. కాబట్టి
కళ్ళు ముక్కు ఇవి లేకపోతే కాళ్ళు నడిచేటప్పుడు కూడా కళ్ళు లేవనుకోండి పోయి గొయ్యిలో పడతాడు మనిషి. అంటే ఒకదాని మీద ఒకటి డిపెండ్ అయ్యేటట్టుగా హ్యూమన్ బాడీ ఎలాగుందో అలాగే సంఘకన్యక బాడీ కూడా ఉంటుంది. సంఘకన్యక శరీరములో అందరూ కొంతమంది కొన్ని వేల మంది విశ్వాసులు ఒక కన్ను, కొన్ని వేల మంది విశ్వాసులు ఇంకో కన్ను, కొన్ని వేల మంది విశ్వాసులు ముక్కు, అలాగే అసెంబ్లీ చేస్తాడు. వీళ్ళందరూ ఒకళ్ళ మీద ఒకళ్ళు కూడా ఆధారపడేటట్టు అంతా కలిసి సంపూర్ణమైనటువంటి సుందర దేహంగా దేవుడు అసెంబ్లీ చేస్తాడు. అది అద్భుతమైన అంశము. దేవుని జ్ఞానాన్ని మనం ప్రశంసించకుండా ఉండలేము. ఎట్లా దేవుడు ఇవన్నీ చేస్తున్నాడు? ఆయనకే సాధ్యము తప్ప ఇంకోళ్ళకి సాధ్యం కాదు అది. మనం ఇటుకలతో ఇల్లు కట్టేసి గొప్పోళ్ళం అనుకుంటాం. ఆయన బ్రతుకున్న ఇటుకలతో ఇల్లు కడుతున్నాడు. వీటికి నోరుంది, తిరగబడే స్వభావం ఉంది, ఆలోచన ఉంది, బుద్ధి ఉంది. ఇట్లా కాదు అట్లా అని దేవునికి ఎదురు చెప్పే స్వభావం ఉంది. అట్లాంటి ఇటుకలతో ఎలా కడుగుతున్నాడు ఆయన? ఇప్పుడు మనమే ఇటుకలను మనకు ఎదురు మాట్లాడితే మనం ఇల్లు కట్టగలమా? లేదు, ఎక్కడ పరిగెడతారు. ఇటుకలు ఎదురు చెప్పే నన్ను ఇక్కడ పెడతావేంటి, నాకు నచ్చలే అక్కడ పెట్టాను అంటుంటే మనం ఇల్లు కట్టగలం? మరి అట్లా అంటున్నా సరే దేవుడు ఇల్లు కడుతున్నాడు. ఎంత వండర్ఫుల్ గాడ్ కదా. కనుక పైకి వెళ్ళిన తర్వాత మనం ఎన్నో అద్భుతాలు చూస్తాం. అద్భుతాలే. గొప్ప దేవుడు, మనం నమ్మిన దేవుడు, నిజమైన దేవుడు, అద్భుతకరుడు. ఇప్పుడు దేవుడు ఉండడానికి సంఘం అనే నిర్మాణం దేవుడు చేసుకుంటుంటే, మరి సాతాను కూడా వాడు నివసించడానికి కూడా వాడు కొంతమంది ఏమన్నా పోగేసుకుంటున్నాడు. వాడికి అంత సీన్ లేదు. అయిపోయింది కదా. వాడిని దేవుడు బంధించేసి నిత్యాగ్ని గుండంలో పడేస్తాడు కదా. వాడు ఉండడానికి వాడు ఇల్లు కట్టుకోవడం ఏముంది? ఇప్పుడు దేవుడు ఉంటాడు. ఎందుకంటే చిన్న ఉదాహరణ చెప్తా. మీరు ఒక ఇటుక రాయి, నేను ఒక ఇటుక రాయి. ఇప్పుడు నాలో నేను మహా విశ్వవ్యాప్తమైన రాజభవనము, దేవుని మందిరం విశ్వవ్యాప్తమైన భవనములో చూస్తేనేమో మీరొక రాయి, నేను ఒక రాయి. ఈ రాయిగా ఉండే క్వాలిఫికేషన్ ఎందుకు వచ్చిందంటే, నేను ఒక ఇండివిజువల్ హౌస్ ఆఫ్ గాడ్, మీరు ఒక ఇండివిజువల్ హౌస్ ఆఫ్ గాడ్. వ్యక్తిగత స్థాయిలో మీరు కూడా ఒక ఇల్లు దేవునికి, నేను కూడా ఒక ఇల్లు. మీ దేహము దేవుని ఆలయం అన్నారు కదా. కనుక ఎన్ని కోట్ల మంది విశ్వాసులు ఉన్నారో అన్ని కోట్ల ఆలయాలు. ప్రతి రాయి ఒక చిన్న ఆలయం. ఈ చిన్న ఆలయాలన్నీ రాళ్ళై ఒక పెద్ద ఆలయం. ప్రతి విశ్వాసి ఒక చిన్న ఆలయం. ఆలయాలైన సజీవరాళ్ళన్నీ కలిసి ఒక పెద్ద ఆలయం. ఇంత సర్వాంతర్యామిత్వము, సర్వవ్యాపకత్వం, అందరిలోనూ ఏకకాలంలో ఉండే శక్తి ఆ సైతాన్ గాడికి ఎక్కడిది? లేదుగా. లేదు. మరంతే కనుక ఈ పెద్ద స్కెచ్ వాడికి తెలియదు. డిస్టర్బ్ చేయడమే వాని ఉద్దేశం. వానికి వచ్చింది ఒకటే, డిస్టర్బ్ చేయడమే. అది తప్ప వానికి ఇంకోటి మంచి పని ఏమో రాదు. చెడగొట్టడమే వాని పని. వాని పేరే నాశనము చేయవాడు. 9:27 దానియేలు గ్రంథంలో నాశనము చేయవానికి రావాలనని నిర్ణయించబడిన నాశనం వచ్చే వరకు ఇలాగ జరుగు. నాశనం చేసేవాడు ఒకడు ఉన్నాడు, వానికి రావలసిన నాశనం దేవుడు నిర్ణయించాడు. అంతవరకు ఈ పనులన్నీ జరుగుతాయి అంటాడు. సో ఏ టైం విల్ కమ్ వెన్ లూసిఫర్ ఈజ్ టోటలీ డిస్ట్రాయిడ్. ఓకే సార్, ఒక కాల్ తీసుకుంటాను. హలో అండి, క్షీరసాగర్ మదన కార్యక్రమం స్వాగతం అండి. మీ పేరేంటి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? వందనాలండి. మీ పేరు? మా పేరు రాజ్ కుమార్. ఎక్కడి నుండి రాజ్ కుమార్ గారు? చిలకలూరు. ఏం చేస్తుంటారు మీరు? నేను మేస్త్రి పని చేస్తుంటాను. ఓకే అండి, మంచిది. ఓఫీర్ సార్ ఉన్నారు, మీ ప్రశ్న ఉంటే అడగండి. అదే అయ్యగారితో మాట్లాడదామని. క్రీస్తు సంఘాన్ని నిర్మిస్తున్నటువంటి మేస్త్రి గారితో మాట్లాడండి. ఆయన రాజ్ కుమార్ గారు. అయ్యగారండి, వందనాలు. వందనాలు. బైబిల్ నుంచి ప్రభు ప్రతిసారి ప్రకటించు, ఎప్పుడు తీసినా సరే బైబిల్ ప్రకటించు అని చెప్తా ఉన్నాడు చాలా సార్లు.
మనసులో కూడా నాకు దేవుని కోసం బ్రతకాలనే తీర్మానమే ఉంది. అంటే దానికి ఇంకా నాకు కొంచెం ధైర్యం సరిపోక సేవకుల్ని అడిగి తెలుసుకొని నిర్ధారణ చేసుకుందాం అన్నట్టు. నేను ఒక విషయం చెప్తా రాజ్కుమార్ గారు. చెప్పండి గారు. దేవుడు ఒకరిని సేవకు పిలిస్తే అతనికి ధైర్యాన్ని కూడా దేవుడే ఇస్తాడు. పౌలును దేవుడు సేవకు పిలిచినప్పుడు ఎవ్వరు అతన్ని ప్రోత్సహించలేదు, ఎవరు నమ్మలేదు. వీడు ఏదో దొంగ నాటకాలు ఆడి దొంగ వేషం వేసి మన గుట్టంతా కనుక్కొని ఈ సంఘాలన్నీ నాశనం చేయడానికి వచ్చాడని ఎవ్వరూ అతన్ని దగ్గరికి రానివ్వలేదు. అయినా సరే మరి ఎక్కువగా బలపడి అయితే సౌలు మరి ఎక్కువగా బలపడి అని లేఖను సెలవిస్తూ ఉంది. మీ దగ్గర బైబిల్ ఉందా? అపొస్తలుల కార్యాలు 9:21-22 వచనాలు చూడండి. అపొస్తలుల కార్యాలు 9వ అధ్యాయం 21-22 వచనాలు చదవండి బ్రదర్. 9వ అధ్యాయము 21-22 వచనాలు చదువునా అయ్యా. విభ్రాంతి నుండి యెరూషలేములో ఈ నామమును బట్టి ప్రార్థన చేయు వారిని నాశనము చేసిన వాడతడే కాగా, యెరూషలేములో ఈ నామమును బట్టి ప్రార్థన చేయు వారిని నాశనము చేసిన వాడు ఇతడే కాడా. ప్రధాన యాజకుల యుద్ధకు వారిని బంధించి ప్రధాన యాజకుల యుద్ధకు కొనిపోవుటకు ఇక్కడికి కూడా వచ్చి ఉన్నాడని ఇక్కడికి కూడా వచ్చాడు, మనల్ని నాశనం చేయడానికి వచ్చాడని చెప్పుకున్నారు. 22 మరి ఎక్కువగా బలపడి 22 ఏమని మొదలు పెట్టాడు? అయితే సౌలు మరి ఎక్కువగా బలపడి ఈయన క్రీస్తు అని రుజువు పరచుచు దమస్కులో కాపురమున్న యూదులను అయితే అంటే అయినను అయినప్పటికీ ఇంతమంది నమ్మకపోయినా అనుమానించినా అని అర్థం. ఎవ్వరు నమ్మకపోయినా సౌలు మరి ఎక్కువగా బలపడి, దేవుడు పిలిస్తే అలాగుంటది. నేను సేవకు వచ్చినప్పుడు నన్ను ఎవరు బలపరచలేదు. భక్త సింగయ్య గారి సేవకు వచ్చినప్పుడు ఆయన ఎవరు బలపరచలేదు. ముంగమూరు దేవదాసయ్య గారి సేవకు వచ్చినప్పుడు ఆయన ఎవ్వరు బలపరచలేదు. మార్టిన్ లూథర్ గారు సేవకు బయలుదేరినప్పుడు ఎవరు బలపరచలే. జాన్ వెస్లీ గారు వచ్చినప్పుడు ఎవరు బలపరచలే. దేశమంతా వ్యతిరేకం, లోకమంతా వ్యతిరేకం. అయినా ఒక్కడినైనా సరే దేవుని కొరకుంటాను అనే బలమైన తెగింపు, ఆ రోషము, ఆ పట్టుదల లోపల నుండి వచ్చేస్తుంది. ఇర్మియా ప్రవక్త ప్రవచించాడు. ఆయనకు గజమాలేసి దండలు వేసి సన్మానాలు చేసి రావయ్య ప్రవక్త గారు ఆయనను ఎవరయ్యా ప్రోత్సహించింది? అందరూ ఆయనను నిరుత్సాహపరిచారు, హింసించారు. అయినా సరే ఆయన బలపడి దేవుని కొరకు సేవ చేశాడు. యెహెజ్కేలు పరిచర్య చేశాడు. వారు వినరు, నీ మాట వినరని చెప్పాడు దేవుడు. నీ మాట వినరు, అయినా సరే ప్రకటించు అన్నాడు. అటువంటి ఇంటర్నల్ ప్రెషర్ మీకు రావాలి. అరే నన్ను ఎవడు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నేను సేవ చేస్తే ఎన్ని కష్టాలు వస్తాయో అంతకంటే చేయకుండా ఉంటే ఎక్కువ బాధపడుతున్నా. కాబట్టి నేను చేస్తానంతే, ఇక నేను ఆగలేను, నా వల్ల కాదు అన్నంత ప్రెషర్ లోపల ఉన్నప్పుడు తెగించి అడుగు ముందుకేయడమే. పేతురు నీళ్ల మీద అడిగేసినప్పుడు. కనుక మీరు ఇంకా మీమాంస అవునో కాదో, రావాలా వద్దా, దేవుడు వాడుకుంటాడా లేదా, దేవుడు నన్ను పిలిచాడా లేదా అని మీమాంసలు ఉన్నారంటే మీరు సేవకు రాకపోవడమే మంచిది. ఎప్పుడైతే ఎవడు వద్దు అని కట్టేసినా సరే, కుర్చీకి మిమ్మల్ని తాళ్ళతో కట్టేసినా సరే, తాళ్ళు తెంపుకొని వచ్చేటంత ప్రెషర్ మీ లోపల ఉంటుందో అప్పుడు మీరు ఎట్లాగైనా సేవ చేస్తారు. ఒక
నుంచి దేవుని దగ్గర కనిపెట్టుకున్నాం. దేవుని ఇక్కడ దేవుని అభిషేకం. దేవుని ఇప్పుడు నేను చెప్పిన మాటలన్నీ దేవుని ముందు పెట్టండి. అవును పాస్టర్. ఎవరిని కూడా ఏ ప్రవక్తను కానీ ఏ దైవజనుని కానీ పాత నిబంధన కాల ప్రవక్తలు కానీ కొత్త నిబంధన కాల దైవజనులు కానీ ఆధునిక ప్రవక్తలు కానీ ఎవ్వరు కూడా మనుషుల నుండి ప్రోత్సాహం అందుకోలేదు. ఎవరిని లోకం ఎంకరేజ్ చేయలేదు. మరి వాళ్ళు ఎలాగ చేశారు నాయన, మరి నాకెందుకు అటువంటి మూమెంట్ రావట్లేదు, నన్ను కూడా వాళ్ళలాగా సిద్ధపరచు అనే ప్రార్థన మీరు చేయండి, కార్యం జరుగుతుంది. ఒక్క మాట అయ్యారండి, మన న్యాయాధిపతుల్లో నుంచి ఒక దర్శనం కనపడింది అయ్యారండి 2013లో మా ఊర్లో. అప్పుడే నాకు ఫస్ట్ సారి ప్రభు నాకు అట్లా అంటే కళ్ళతో రియల్ గా మనం ఒక 10 రూపీస్ క్యాండిల్ లాగా వెలుగుతున్న క్యాండిల్ కనుగన వెలుగుతున్న క్యాండిల్ కనపడి ఆ రోజు నాతో ప్రభు చెప్పిన ఆ రోజు వచ్చేసరికి నైట్ పూట కనపడ్డాడు 10 గంటల సమయంలో. ఇంటికి పోయి ఇంకా నాకు తెలియదు, అప్పుడప్పుడు నేను కొత్త బైబిల్ మందిరానికి పోవడం 1 సంవత్సరం అయినప్పుడే గ్రంథం తీసినప్పుడు న్యాయాధిపతులు నుంచి 6 నుంచి ఇట్లా వచ్చింది, నేనే మీరు అమోరియల దేశంలో నివసించుచున్నారు, వారి దేవతలకు భయపడకూడని మీతో చెప్పి తిని కానీ మీరు నా మాట వినకపోతుంది అని గిద్యోను సంభాషణ అంతా అక్కడ వచ్చింది అయ్యగారండి. మరొక రోజు ఒక 3 రోజులు ఆగి ఉదయాన్నే 6 గంటల సమయంలో అటు పోతున్నప్పుడు అక్కడే తల అట్లా ఎత్తాను అయ్యగారండి. ఎత్తి ఇక్కడ నాకు కనపడింది, ప్రభు నువ్వైతే మాట్లాడొచ్చు కదా అంటే మైక్ లో నుంచి ఎవరో ఊర్లో మైక్ ఆన్ చేశారు. ఆన్ చేస్తే ఎవడైనా నన్ను వెంబడింప కోరిన ఎడల తనను తాను ఉపేక్షించుకుని తన సిలువను ఎత్తుకుని నన్ను వెంబడింపవాలని అనే వాక్యం వచ్చి మా ఇంటి పేరు పశువుల పాక అనే పాట ప్లే అయింది అయ్యగారండి. అప్పుడు కళ్ళమ్మటి నీళ్లు. బ్రదర్ మీరు సమయం వృధా చేస్తున్నారు. ఇప్పుడు ఒక మాట వినండి, దేవుడు పిలుస్తున్నాడు. అనేక సందర్భాలలో అనేక సార్లు బైబిల్ చదివినా మీటింగ్స్కి వెళ్ళినా మా సేవకు రా 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 అనే పిలిపే ధ్వనిస్తుందని ముందే చెప్పేశారు. మళ్ళీ ఇవన్నీ చెప్పనక్కర్లే. ఇదంతా దీని అర్థం ఏంటంటే మీరు ముందు చెప్పిన సెంటెన్సే మళ్ళీ చెప్తున్నారు, మీరు రిపీట్ చేస్తున్నారు. టైం వేస్ట్ చేయకండి. దేవుడు మిమ్మల్ని పిలిస్తే మాటి మాటికి పిలుపు వినబడ్డం ఒకటే కాదు, మీ లోపల కూడా అంతరంగంలో అటువంటి తెగింపు కూడా ఆయన సృష్టిస్తాడు. దాని కొరకు ప్రార్థన చేయండి, అది నేను చెప్తున్నా. రైట్, ఓకే, గాడ్ బ్లెస్. ఒక్క మాట చెప్పండి. కొన్ని పాటలు కూడా సందర్భం అడిగాను, కొన్ని పాటలు ఇచ్చాడు అయ్యారండి. ఇవన్నీ చాలా పాటలు రికార్డ్ చేసి పెట్టుకున్నాను. పాడాలన్నప్పుడు బైబుల్ తీసినప్పుడల్లా వాక్యం ద్వారా కానీ ఇప్పుడు మీ ద్వారా మీ వాక్యాలు ఎక్కువ వింటా ఉంటాను ఇక్కడ లైవ్ లా సండే రోజు. సంతోషం. ఇక్కడ అన్నయ్య సాలంరాజ్ అన్న ఇక్కడే విధంగా ఇక్కడ కూడా మేము అన్నయ్యని మీతో ఎక్కువ ఫాలో అవుతుంటా. మొన్నటి దాకా హైదరాబాద్ ఉన్నాను అయ్యారండి, మా గాడికి కూడా వచ్చాను నేను. మా పాప ఓవర్ బ్లడ్ అయిపోయింది, మా పాప ముక్కులు అమ్మటి రక్తం. అయ్యా ఒక మాట చెప్తాను, నన్ను అడిగారు కాబట్టి చెప్పు. పాటలు రాయాలంటే ఆ సబ్జెక్టు వేరే. మొట్టమొదట మీరు మన తెలుగు సాహిత్యం, మతంతో సంబంధం లేకుండా తెలుగు సాహిత్యం చదవండి. పండితులు రాసిన గ్రంథాలు వాళ్ళ పాటలు చదవండి. ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు ఒక్కొక్క కీర్తన ఒక్కో పాఠముగా మీరు చదవండి. ఆ పదజాలము, ఆ భావజాలము, వ్యక్తీకరణ, ఆ పదబంధము, ఆ పదాల పొందిక, ప్రాస, అవన్నీ కూడా బాగా మీ మనసును పట్టాలి. విన్నారా? పాట రాయడం అనంటే దానికి సాహిత్య విలువలు, దాంట్లో ప్రాస, రైము, రిధము లేకపోతే అది కొంచెం నాసి రకంగానే ఉంటుంది తప్ప ఉత్తమ గీతంగా ఉండదు. కాబట్టి మీరు ముందు సాహిత్య పరిజ్ఞానం మీరు ముందు డెవలప్ చేసుకోండి. మంచి ఉద్గ్రంథాలు చదవండి, మంచి ఉత్తమ గ్రంథాలు చదవండి. అనేక గ్రంథాలు చదవని వాడు ఎప్పుడు మంచి కవి కాలేడు, మంచి రచయిత కాలేడు. ఇది రాసి పెట్టుకోండి. ఏ భాషలో కవిత్వం రాయాలనుకుంటున్నారో ఆ భాషలో ఉత్తమ భాషా విలువలు కలిగిన ఉద్గ్రంథాలు మీరు చదివి తీరాలి. ఇంగ్లీష్ అయితే ఇంగ్లీషు, ఉర్దూ అయితే ఉర్దూ, తెలుగు అయితే తెలుగు.
ఏ భాషలో పాటలు రాస్తారో పూర్వకాల రచయితలు రాసిన ఉద్గ్రంథాలు మీరు చదవాలి బాగా. ఆ పదజాలం మీకు మనసును పట్టాలి, మీ రక్తంలో జీర్ణం కావాలి. అప్పుడు మీలో నుంచి కరెక్ట్గా సాహితీ సంగీత ప్రవాహం అనేది ప్రవహిస్తుంది. రైట్. అయ్యారండి మిమ్మల్ని మీ కీరసార మదనంలో ఎన్నో డౌట్లకి సమాధానాలు దేవుడు మీ ద్వారా నాకు ప్రతి ఒక్క ప్రోగ్రామ్ ఇస్తాను చూస్తాను అయ్యారండి. చాలా నేర్చుకున్నాను అయ్యారు. చాలా కృతజ్ఞతలు. దేవునికి మహిమ అయ్యారు. దేవునికే మహిమ, అంతా దేవుని కృపేనాయన, మనదేం లేదు. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్. అయ్యారండి ఒక్క మాట, మీరు ఒక్క మాటని ఇప్పుడు 5 మాటలు అయిపోయింది. అయ్యారండి ఒక్క మాట అయ్యారండి, నీకు సాక్ష్యం చెప్తాను. మీరు ప్రార్థన చేసినప్పుడు నాకు ఎలా నా జీవితంలో అద్భుతం జరిగిందో చెప్తాను అయ్యారు. మా పాప చాలా అంటే చాలా ముక్కులమ్మడి బ్లడ్ వచ్చి చనిపోయే స్థితిలో ఉన్నప్పుడు నేను మీ దగ్గర మేము ఆంధ్ర తీసుకొచ్చినప్పుడు ఫోన్లు చేశాను అయ్యారండి మీకు. మా పాప గురించి ప్రార్థన చేయండి అయ్యారండి. నసరావుపేట తీసుకొని వచ్చాను, ఓవర్ బ్లీడ్ అవుతా ఉంది, చనిపోయితే భయం. మా పాపకు భయమే, నాకు మా పాప వెళ్ళడానికి భయం వేసి నేను కాలేజ్ అసలు ఇంట్లోనే కూర్చొని మోకరించి ప్రార్థన చేస్తా ఉన్నాను. మా బామ్మర్దిని మా భార్యని ఇద్దరిని కలిపి పంపించాను. దేవుడిని అడి ఇంకా దేవుడు ఏం కాదు మీ పాపకు అని చెప్పాడు. వాళ్ళు ప్రయాణం వెళ్ళినప్పుడు నాకు మీకు ఫోన్ చేస్తే మీరు ప్రార్థన చేశారు, ఏం కాదు పాపకని, పాప బతికి ఉంది, ఏం కాలేదు డాక్టర్ గారండి. నిజంగా అసలు అంత ఆశ్చర్యం. అంటే అసలు ఈ కాలంలో మాకు మీరు దేవుడు ఇచ్చిన గొప్ప బహుమానం అయ్యారండి. దేవునికి మహిమ, దేవునికే మహిమ. బిడ్డలకే తెలిసింది. నాలో ఏమి లేదు, యేసయ్య నామములో శక్తి ఉన్నది. మీ విశ్వాసాన్ని బట్టి ఆయన కార్యం చేశారు. మహిమ దేవునికే. డాక్టర్లు ఆశ్చర్యపోయారు. మూడు పాయింట్లు ఉన్న పాపకి అసలు ఆశ్చర్యం అని వాళ్ళే ఆశ్చర్యపోయారు. పాప బతికింది. మళ్ళీ మరుసటి రోజు మీకు ఫోన్ చేశాను. దేవునికే మహిమ గారికి ప్రార్థన చేశారు. దేవునికి స్తోత్రం. మంచిది నాయన. గాడ్ బ్లెస్ యూ. ఒక అయ్యగారండి ఒక్క మాట, నేను ధైర్యం చేసి దేవుని గురించి ప్రకటిద్దామని నిర్ణయించుకుంటున్నాను అయ్యగారండి. అలా చేద్దామని. చేయండి. ఓకే బ్రదర్, మీ కొరకు అయ్యగారు ఒక మాట ప్రార్థన చేస్తారు, మీరు సేవ మొదలు పెట్టండి బ్రదర్. మీరు ముందు నా కరపత్రాలు పంచడం మొదలు పెట్టండి అయ్యా. రోజు ఒక 10 కరపత్రాలు పంచిపెట్టి ఇంటికి వచ్చే వాళ్ళ కొరకు ప్రార్థన చేయండి. మెల్లిమెల్లిగా ఎవరైనా ఇదేంటి అని అడిగితే మెల్లిగా నోరు తెరిచి సామరస్యంగా నేను నేర్పించిన పద్ధతిలో సువార్త చెప్పడం స్టార్ట్ చేయండి. మెల్లిమెల్లిగా దేవుని కార్యం అదే విస్తరిస్తుంది, మీకు కూడా స్పష్టత వస్తుంది. రైట్. ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ ప్రభువు, మా ప్రియ సహోదరుడు ఇంతవరకు అనేక విషయాలు మాట్లాడినాడు, సందేహాలు తీర్చుకున్నారు. మీ సేవ చేయాలని కూడా భారం కలిగి ఉన్నది. మరి అనేకసార్లు మీ పిలుపు మళ్ళీ మళ్ళీ ధ్వనిస్తోందని ఒక కన్విక్షన్ నీ కుమారుడికి వచ్చింది. మరి నీ కుమారుని దీవించండి. వారి పాప విషయంలో మీరు చేసిన స్వస్థత అద్భుతం కొరకు నీకు వందనాలు. ఈ సాక్ష్యం వల్ల అనేక మందిని కూడా మీరు రక్షణలోకి నడిపించారు. పరిశుద్ధ దేవా, నీ సేవలో నీ కుమారుని బహుబలంగా వాడుకోనండి. ధైర్యము, తెగింపు, సమయోచిత సహాయం దాయిచ్చండి. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. గాడ్ బ్లెస్. ఓకే బ్రదర్, ప్రైజ్. సార్, ఆర్ దేర్ జనరేషన్ కర్సెస్ నౌ అంటూ ఒక సహోదరు అడుగుతున్నాడు. ఇప్పుడు కూడా తరాల శాపాలు, అట్లా ఒక టీచింగ్ ఉంది. తరతరాలుగా మీ మీద ఉన్నటువంటి శాపము మీరు అభివృద్ధిలోకి రాకుండా అడ్డుకుంటుంది. ఆ జనరేషన్ కర్స్ని స్పెషల్గా మనం బ్రేక్ చేయాలి. దాని కొరకు స్పెషల్గా గిఫ్టెడ్ పీపుల్ ఉంటారు, వరాలు పొందిన వాళ్ళు. మీ తండ్రి తాతల నుంచి ఒక శాపం మీ మీదకి వస్తుంది, దాన్ని బ్రేక్ చేయాలి. బ్రేక్ చేయకపోతే మీరు ఎంత వ్యాపారం చేసినా, ఎంత జ్ఞానవంతులు మేధావులైనా మీరు డెవలప్ కాలేరు. సో బ్రేక్ ద జనరేషనల్ కర్స్ అని చెప్పే ఒక పాపులర్ టీచింగ్ ఉంది. వెస్ట్రన్ వరల్డ్లో, పశ్చిమ దేశాలలో ఇది చాలా ప్రముఖమైన ఒక టీచింగ్. బట్ ఐ థింక్ పర్సనల్, వాళ్ళందరూ మహాభక్తులు, వాళ్ళెవరిని కాళ్ళొత్తడానికి కూడా నేను సరిపోను. నేను తగ్గించుకుంటున్నాను. నేనేం పెద్ద మేధావిని కాదు. వాళ్ళు చాలా గొప్ప దైవజనులు.
ఫర్ ఎగ్జాంపుల్ మారిస్ సెర్లో గారు, రేనాల్డ్ బాంకే గారు, మరి తర్వాత బెన్ హిన్ గారు, మరి వీళ్ళందరి ముందు నేనే పాటి నేను అసలు పోలికే లేదు, వాళ్ళకి నాకు అసలు పోలికే లేదు. మనస్ఫూర్తిగా తగ్గించుకొని వాళ్ళు పెద్దోళ్ళండి నేను చిన్నవాడిని అనుకుంటే నాకు ఎంతో మనశ్శాంతిగా ఉంటుంది, కమ్మగా ఉంటుంది నాకు. అయితే నేను నమ్ముతున్నా, నాకు అర్థమైనంత వరకు అయితే అది కొత్త నిబంధనలో ఎక్కడా లేనటువంటి ఒక టీచింగ్. అది జనరేషనల్ కర్స్ అనేది ఇట్ గోస్ అగెయిన్స్ట్ ద న్యూ టెస్టిమెంట్ టీచింగ్. అసలు జనరేషనల్ కర్స్ అనేది కొత్త నిబంధనలో ఎక్కడుంది? ధర్మశాస్త్రము యొక్క శాపము అనే సంగతి ఉంది. ఆ శాపము నుండి దేవుడు మనలను విడిపించాడు. గలతీ పత్రిక 3:14 చూడండి. మరియు ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించున్నట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా, గలతీ 3:14, క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కొరకు శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించెను. ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విమోచించెను. గనుక ద కర్స్ ఆఫ్ ద లా అంతే తప్ప ధర్మశాస్త్రము యొక్క శాపం అని ఉంది, కానీ తరతరాల శాపమని కొత్త నిబంధనలు ఎక్కడ లేదు. ఇక్కడ ధర్మశాస్త్రపు శాపము అంటే ఏది తీసుకోవాలి పర్టికులర్? వాట్ ఎవర్. ఇప్పుడు ధర్మశాస్త్రము అవిధేయుల మీద శాపవచనాలన్నీ పలికింది కదా. అది ద్వితీయోపదేశ కాండము 28లో సెకండ్ హాఫ్లో 15 అవన్నీ శాపవచనాలు. కనుక ధర్మశాస్త్రము యొక్క శాపవచనాలు అన్నిటి నుండి కూడా దేవుడు మనల్ని విమోచించాడు అన్నాడు. ఇక అదే పోయినప్పుడు ఆదాము ద్వారా మనము శాపం వచ్చింది. ఆదాము ద్వారా లోకంలోకి ఏమొచ్చింది? శాపం వచ్చింది. రోమాపత్రిక 5వ అధ్యాయము, అందులో ఏంటంటే పాపము ద్వారా మరణం వచ్చింది. ఈ మరణము అనేది 12:5 ఒక మనుషుని ద్వారా పాపమును, పాపము ద్వారా మరణమును లోకంలో ఎలాగూ ప్రవేశించెనో అలాగుననే మనుషులందరూ పాపము చేసినందున మరణం అందరికీ సంప్రాప్తమాయను. అది ధర్మశాస్త్రము అనేది విధించినటువంటి మరణ శిక్ష. అది పాపము ద్వారా కలిగింది, ఆదాము నుంచి వచ్చింది. నేల శపించబడింది అన్నాడు. ఇక మీదట నేల నీవు సేద్యం చేసేటప్పుడు తన ఫలము నీకు ఇవ్వదు పొమ్మన్నాడు కదా. అది ఇప్పటికి కూడా నిలిచింది కదా. నిలుచున్నది. నిలుచుంటే కూడా మరి కొంత కంట్రోల్డ్గానైనా మనకైతే పరిమితుల్లోనైనా ఫలం వస్తుంది. మనం బ్రతుకుతున్నాం కదా. అసలే ఇవ్వకపోతే మనం చచ్చిపోతాం. అంటే ఒకవేళ ఆ శాపము లేకపోతే ఇంకెంత సమృద్ధిగా ఉండేదో తెలియదు. ఆ శాపము కింద ఉన్నప్పుడే మనకు కాస్తో కూస్తో భోజనానికి దొరుకుతున్నాయి 4 గింజలు. కాబట్టి ఇటువంటివన్నీ కూడా శాపములు. ఆది కాండంలో మనం చూసినట్లయితే కయ్యనుతో ఒక మాట అంటాడు. 4:11 కావున నీ తమ్ముని రక్తము నీ చేతిలో నుండి పుచ్చుకొనుటకు నోరు తెరిచిన ఈ నేల మీద ఉండకుండా నీవు శపింపబడిన వాడవు. మనిషి శపించబడిన వాడు. తర్వాత 3:17లో ఆయన ఆదాముతో నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివి గనుక నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది. 4వ అధ్యాయంలోనేమో ఆదాము సంతానము శపించబడింది. ఆదాము సంతానము శాపగ్రస్తమైంది, శపించబడింది ఆదాము సంతానం. 3:17లోనేమో నేల శపించబడింది. కాబట్టి
ఇవన్నీ శాపవచనాలు. వీటన్నిటిలో నుండి క్రీస్తు రక్తం మనల్ని విమోచించింది. ఇప్పుడు నాకు ఉద్యోగం రావట్లేదు, మా అమ్మాయికి పెళ్లి కావట్లేదు, నేను వ్యాపారం చేస్తే నేను డెవలప్ కాలేకపోతున్నాను అంటే తండ్రి తాతల నుండి ఏదో ఒక శాపం నన్ను వెంటాడుతుంది, దాన్ని బ్రేక్ చేయాలని సబ్జెక్టే కొత్త నిబంధనలు లేదు. దానికి వాళ్ళు పాత నిబంధన తీసుకుంటారు. తల్లిదండ్రుల యొక్క నేరములు తరతరములు పిల్లల మీదకి వచ్చేస్తాయి. ఇర్మియా గ్రంథంలో అది ఈవెన్ మన నిర్గమాకాండం 34లో ఇవన్నీ కూడా తరతరములు తండ్రుల పాపం పిల్లల మీదకి వస్తుందని ఎవడు అన్నాడు కదా. సో జనరేషనల్ కర్స్ అనేది అగైన్స్ న్యూ టెస్టిమెంట్ టీచింగ్. ఇది ప్రసంగ పీఠిక మీద నుండి ప్రసిద్ధి చెందిన మహాదైవజనుల చేత సాతాను ప్రచారం చేయిస్తున్న ఒక అబద్ధము. ఓకే, ఒక్కసారి యేసుక్రీస్తును మనం అంగీకరించి ఆయనను మన రక్షకునిగా మనం స్వీకరించిన తర్వాత మనం ఆశీర్వాదానికే వారసులము తప్ప శాపానికి వారసులము కాదు. ఓకే, మనం శాపానికి వారసులము కాదు. మనము ఎవరిని కూడా మనం శపించకూడదు. దేవుడు మనము ఆశీర్వదించబడిన వాళ్ళం. అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు ద్వారా మనకు కలుగునని అంటాడు. గలతీ పత్రిక 3వ అధ్యాయము 14. అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు ద్వారా అన్యజనులకు కలుగుటకై. ఈ ఆశీర్వాదానికి వారసులం మనం, అంతేగాని శాపానికి వారసులం కాదు. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయంలో కూడా 3వ వచనంలో ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను. ఇది యూనివర్సల్ ట్రూత్, యూనివర్సల్ లా. క్రీస్తునందు నూతనంగా తిరిగి జన్మించిన వాళ్ళు, క్రీస్తు రక్తం ద్వారా దేవునితో సమాధాన పడ్డ వాళ్లకు ప్రతి ఆశీర్వాదమును మనకు ఆయన ఇచ్చేశాడు. హోల్ న్యూ టెస్టిమెంట్ మత్తయి నుండి ప్రకటన దాకా ఎక్కడ చూసినా ఒక్క చోటైనా యేసు ప్రభువు కానీ అపోస్తలుడైన పౌలు కానీ మిగతా అపోస్తలులు కానీ రక్షణ పొందిన తర్వాత కూడా నీ తాతల నుంచి ఒక శాపం వెంటాడుతున్న దాని కొరకు స్పెషల్గా నువ్వు వరీ చేయాలి, దాన్ని బ్రేక్ చేయాలి అని ఎవ్వరు చెప్పినట్టయితే ఈ పరిశుద్ధ గ్రంథ పుటల్లో నేనైతే చూడలేదు. వీళ్ళు ఇర్మియా, యెహెజ్కేలు, నిర్గమకాండం ఎటో పోయి అక్కడికి పోతాడు. అసలు నేను నూతన జన్మనెత్తినప్పుడు ఆ శాపగ్రస్తుడిని బొందబెట్టేసాం కదా ముంచడం బాప్తిస్మం ద్వారా. ఒకవేళ ఉంటే కూడా బాప్తిసం పొందినప్పుడు అది అయిపోయింది. కడిగేయడం కాదు, ఆ శాపాలు ఎవరి మీద అయితే ఉన్నాయో వాడిని తీసుకెళ్లి పాతి పెట్టేశాం, అంతే, అయిపోయింది. నౌ ఐఎమ్ ఎ న్యూ పర్సన్. ద ఓల్డ్ పర్సన్ ఆన్ హూమ్ ద కర్సెస్ వర్ దేర్ ఈస్ బరీడ్. ఐఎమ్ ఎ న్యూ పర్సన్. వాడు నేను కాదు, నేను వాడు కాదు. శాపగ్రస్తుడు చచ్చిపోయాడు, వాడిని పాతి పెట్టేశాం. నేను నూతనంగా జన్మించాను, నాకు సంబంధం లేదు వాడికి. రక్షణ పొందినాక తరతరాలు ఎట్లా కంటిన్యూ అవుతుంది? బాప్తిస్మాన్ని దాటుకొని శాపం వస్తుందా? కొత్త మనిషికి కూడా వస్తుందా? కొత్త మనిషి కూడా వస్తుందా? కనుక ఇది న్యూ టెస్టిమెంట్ టీచింగ్ కాదు. గొప్ప గొప్ప వాళ్ళు చెప్తున్నారు, చాలా చాలా గొప్ప వాళ్ళు చెప్తున్నారు. మనం చూశాను చాలా గొప్ప గొప్ప దైవజనులు ఇంట్లో కొంచెం ఉప్పు పెట్టుకోండి అప్పుడు దయ్యాలు మీ దగ్గరికి రావని చెప్తున్నారు. ఇక రేపు ఇంకా మిగతా కూడా చెప్తారేమో. ఇది ఆకులు పెట్టుకోండి, ఇది విచ్ క్రాఫ్ట్ కాదు. ఉప్పు అంటే చాలా పవర్ఫుల్. అంటే ఆల్రెడీ ఇంట్లో ఎప్పటికీ వాడుతూ ఉంటాము. ఉప్పు ఉంటే దయ్యాలు రావు, మంత్రశక్తులు పనిచేయవని పేర్లు చెప్తే బాగుండదు. గొప్ప గొప్ప భక్తులు, వాళ్ళ దగ్గర నేను ఎంతో నేర్చుకున్నాను. ఉప్పు సంగతిగా ఇంటర్నెట్లో చూసి నేను ఆశ్చర్యపోయా. మీరు సింపుల్గా ఇంటర్నెట్లో టైప్ చేసి చూడండి,
సాల్ట్, ద క్రిస్టియన్ కాన్సెప్ట్ ఆఫ్ సాల్ట్, సాల్ట్ అగేన్స్ట్ విచ్ క్రాఫ్ట్ అని కొట్టండి, వస్తూనే ఉంటాయి మీకు మస్తు, ఎన్నో వస్తాయి. సాల్ట్ అగెయిన్స్ట్ విచ్ క్రాఫ్ట్ అని టైప్ చేయండి, మీకు ఎన్ని వస్తాయో చూడండి. పెద్ద పెద్ద దైవజనులు చెప్తున్నారు ఉప్పు పెడితే రాకపోయింది, యేసు రక్తంతో ఆగుతాయి ఆ మంత్రాలు, ఉప్పుతో ఆగుతాయా? యేసు రక్తంతో ఆగుతాయి. మరి ఇప్పుడు యేసు రక్తపు నీడలో నేను ఉన్నప్పుడు యేసు రక్తాన్ని దాటుకొని నన్ను దెబ్బతీయగలిగిన మంత్రశక్తులు ఉంటే అవి ఉప్పును చూసి ఆగుతాయా? వచ్చిందా ఏమన్నా? వస్తారు అది చెప్తున్నా కదా. మొన్న చెల్లిన దైవజనం వచ్చింది ముందు, ఉప్పు ఇంట్లో పెడతానట రావట, ఒక మూట కట్టి యూజ్ సాల్ట్ ఇన్ యువర్ హౌస్, పుట్ ఇట్ ఇన్ యువర్ ఫుడ్, రివెల్స్ సీక్రెట్ అంట. అదంతా అది ఆధ్యాత్మికత కాదు, అది స్పిరిచువాలిటీ కాదు. అట్టయితే నేను భయంకరంగా ఉప్పు తింటాను నేను. మరి అవును, నేను తిన్నంత ఎవరు తిన్నాడు. మా ఇంట్లో ఎక్కువ ఉప్పు వాడతాము, రాళ్ళు ఉప్పు ఉంటుంది, టేబుల్ సాల్ట్ ఉంటుంది. సరే, డేవిడ్ యాంగిచో గారు అయితే ఫ్రీ సాల్ట్ అండ్ ఫ్రీ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ ఆల్ ఈవిల్ అండ్ విచ్క్రాఫ్ట్. డేవిడ్ యాంగిచో గారు, రేనాల్డ్ బాంకే గారు, క్రిష్ గారు, వీళ్ళందరూ చెప్తున్నారు సాల్ట్ మూట కట్ట దగ్గర పెడతానంటే దురాత్మలు రావట. యేసు రక్తాన్ని మనం మూట కట్టుకోవాలనా, ఉప్పు మూట కట్టుకోవాలి? ఇవన్నీ చిత్ర విచిత్రమైనటువంటి టీచింగ్స్. వాళ్ళు చెప్పేవన్నీ కరెక్టే. ఈ ఒక విషయం నాకేం అర్థం కాదు, బైబిల్లో మరి పౌలు చెప్పడా? ఉప్పు గురించి ఎక్కడ చెప్పలేదు కొత్త నిబంధన. ఒక సందర్భంలో నేను చెప్పాను, అది ఇప్పటికీ నేను కట్టుబడి 40 ఏళ్ల కిందట చెప్పాను, ఇప్పటికి కట్టుబడి ఉన్నాను. నాకు ఏదన్నా శిరోధార్యము తలదాల్చవలసిన ఒక సిస్టమ్, ఒక ఆజ్ఞ, ఒక డిసిప్లిన్ ఏదన్నా ఉంటే ప్రభువైన యేసు నోరారా చెప్పాడని బైబిల్లో ఉండాలి, లేదా అపోస్తలులు చెప్పారు లేక చేశారని రాయబడి ఉండాలి. యేసు ప్రభు చెప్పినట్టు ఉండాలి, ఇలా చేయండి అని. లేకపోతే ఆయన అపోస్తలులు అలా చేయమని బోధించి నోరారా ఆచరించినట్టయినా ఉండాలి. అది నాకు కూడా ఆచరణీయము. యేసు చెప్పనిది, అపోస్తలుడు చెయ్యనిది నాకు మూడో మనిషి ఎవడో చెప్తే నా దగ్గర కుదరదు. అది నాకు శిరోధార్యం కాదు, అది ఎక్స్ట్రా ఎక్కడి నుంచో సైతాన్ నుంచో వచ్చింది. ఒకవేళ పాత నిబంధనలోనే ఉండి ఒకవేళ ఉపయోగిస్తున్నారు అనుకోండి, పాత నిబంధనలు ఉన్నా సరే నేను ఆచరించదగిన ఆజ్ఞలు కొత్త నిబంధనలు మళ్ళీ చెప్పబడ్డాయి. ఓకే, మళ్ళీ రిపీట్ కావాల్సి ఉండే. ఇప్పుడు విగ్రహారాధనకు దూరంగా పారిపోమని కొత్త నిబంధనలు ఉందిగా. మోషే చెప్పాడు, పౌలు కూడా చెప్పాడు కదా, యోహాను కూడా చెప్పాడు కదా. మరి జారత్వం దూరంగా ఉండండి, వ్యభిచరించకండి, కొత్త నిబంధనలు ఉంది కదా. అబద్ధాలు ఆడుదని ఉంది కదా. కాబట్టి 10 ఆజ్ఞలు కూడా మళ్ళీ ఇక్కడ కూడా చెప్పబడ్డాయి. కానీ అందులో సున్నతి చేసుకోమని ఒకటి రాయబడలేదు, సెవెంత్ డే అడ్వెంటిజం ఒకటి రాయబడలేదు కొత్త నిబంధనలో. కనుక న్యూ టెస్టిమెంట్ క్రిస్టియన్ ఎవడంటే పాత నిబంధనలో రాయబడి ఉన్నా లేకపోయినా కొత్త నిబంధన క్రైస్తవులకు ఆచరణీయమైనటువంటి డిసిప్లిన్ ఏంటంటే యేసు ప్రభు వారు చెప్పి ఉండాలి, అపోస్తలులు చేసి ఉండాలి. అది మనకు క్షేమమైన మార్గం. అంతకంటే ఎక్స్ట్రాలు ఏది చేసినా కూడా మనం బావిలో పడేది ఖాయం. ఇండియాలో కూడా సార్ దాదాపు ఈ కోమటి వారు అన్న వైశ్యులు ఎవరైతే ఉన్నారో లేదా మార్వాడీస్ వీళ్ళందరూ దాదాపు షాపులలో ఉప్పు పెట్టుకుని అందులో కొన్ని లవంగాలు పెట్టుకుంటున్నారు, రాక్ సాల్ట్ కూడా పెట్టుకుంటారు. ఈ మధ్య ఏది రాక్ సాల్ట్ పెద్ద ముద్ద పెట్టుకుంటున్నారు అన్ని షాప్స్ లో దాదాపుగా. అవును, అదేంటంటే దిష్టి, నరదృష్టి అనేది కొట్టకుండా. మొన్న అడిగాను ఏంటిది ఇది అని అడిగాను, అని అంటే అదే నజర్ నైలగ నా సాబ్ అందుకొరకు పెట్టానని చెప్పి. దానికే తగులుతుంది కదా సార్ నజర్ అంటే చెడ్డ దృష్టి అది మింగేస్తుందట, ఓకే, ఈ షాప్ మీదకి రాదు అని వాళ్ళ నమ్మకం. మనం ఏం పెట్టుకోనక్కర్లే, మన గుమ్మడికాయలు అక్కర్లేదు, రాక్ సాల్ట్ అక్కర్లేదు, ఏసఐ రక్తమే చాలు.
మనమే ఉప్పై ఉన్నాము. మనమే ఉప్పు అయితే నాకు ఇంకా ఉప్పు ఎందుకు? ఇంకో ఉప్పు ఎందుకు? ఆ, అవును. లోకానికి మనమే ఉప్పు. ఉమ్. ఉప్పును అక్కడ మూట కట్టి పెడితే దయ్యాలు రావనుకుంటే నేను మిమ్మల్ని మూట కట్టి పెట్టుకుంటా. బికాజ్ యు ఆర్ ద సాల్ట్. అంటే నాకు అంటే నేను చిన్నవాడిని, నేను పెద్ద సంపూర్ణ జ్ఞానిని కాదు. పెద్దోళ్ళు వాళ్ళు చాలా పెద్దోళ్ళు. కానీ ఈ పాయింట్ అయితే నాకైతే అర్థం కాలేదు. మరి ఇది నా కాన్సెప్ట్. ఓకే. నేను అనుకున్నంత, నాకు అర్థమైనంత వరకు ఇది. ఉప్పు మూట కడితే యేసు రక్తం కంటే ఎక్కువ పవర్ ఉంటుందని ఎక్కడన్నా బైబిల్లో కనబడితే అప్పుడు నమ్ముతానేమో. ఇప్పటికైతే నాకు కనపడలేదు కనుక ఇది అనవసరం అనిపించింది. నాకు యేసే రక్తం చాలు, నాకు ఇంకేం అక్కర్లే. రైట్. ఓకే సార్. మంచిదండి. ఇంకెవరైనా మీరు మాట్లాడాలనుకుంటే కాల్ చేయొచ్చు, లేదంటే ఈ కార్యక్రమాన్ని మనము ముగించుకుందాం. వచ్చే శనివారం మళ్ళీ కలుసుకుందాం. ఈ యొక్క కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ఉందని ఆశిస్తూ ఉన్నాను. మరి అయ్యగారు ఇంతవరకు అనేక ప్రశ్నలకు సమాధానాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు. You're welcome. Thank you for the opportunity. థ్యాంక్ యూ అయ్యగారు. మై ప్లేజర్ అయ్యగారు. రండి, వచ్చే శనివారం మళ్ళీ క్షీరసాగరం అనే కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు ప్రార్థించండి, బైబిల్ చదవండి, భక్తుల గ్రంథాలు చదవండి, దైవజనుల చేత దేవుడు రచింపజేసినటువంటి ప్రణాళిక గ్రంథాలు కూడా మీరు తప్పకుండా చదవండి. మీకు ఏమైనా సందేహాలు వస్తే తప్పక వాట్సాప్ ద్వారా మీరు తెలియచేయండి. మీరు ఆడియో మెసేజ్ కానీ, టెక్స్ట్ మెసేజ్ కానీ, లేదా లైవ్లో కాల్ కూడా చేసి మీరు సమాధానాలు పొందుకోవచ్చు. అంతవరకు ఈ యొక్క కార్యక్రమం నిమిత్తం ప్రార్థించండి. వచ్చే శనివారం మళ్ళీ కలుసుకుందాం. అందరికీ సెలవు. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ బాబు.